పరిశుద్ధుడా, ప్రేంగల తండ్రి, మా నమ్మదగిన దేవా, నువ్వు త్వరలో రానున్నావని వేవేల దూతలతో కడబూర శబ్దముతో రానయ్యున్న ప్రభా, ఈ అంత్య దినముల్లో నిన్ను చేరుకునే విశ్వాసం మాలో ఉందని భక్తుడు అడుగుతున్నాడు. ప్రభా అయ్యా, నీ సన్నిధికి వస్తూ నీ పాద దగ్గర గడుపుతూ, అయ్యా నాయనా మాలో కన్నీటి ప్రార్థన ఉందా అని అడుగుతున్నాడు. ప్రభా అవునయ్యా, కొన్నిసార్లు శ్రమలు వచ్చినప్పుడు ఆ యొక్క సహనం మీకు అయ్యా కన్నీటి ప్రార్థనలో ప్రభా మా ప్రతి ఒక్క ఆయా అక్కరలో మేము చెప్పుకోగలుగుతాం. ప్రభా నీ పాదాల దగ్గర ఎలా ప్రార్థన చేయాలో, నీ రాకడలో ఎత్తబడే సంఘముగా మేము ఎలా ఉండాలో ప్రభా మాతో మాట్లాడు, మమ్మల్ని బలపరచును. ప్రభా పరిశుద్ధాత్ముడా, నీ కృపలో ప్రతి బిడ్డను కూడా జ్ఞాపకం చేసుకోం. ప్రభా అయ్యా నీవే మాతో మాట్లాడు, వినగల చెవులు గ్రహించుకునే మనసు మాకు దాయిచు, నిద్రమత్తున పరధ్యానం మనసు విడిపించిన. ప్రభా ఎక్కడ అనాలోచితంగా అయా మా యొక్క ఆత్మీయాత్రలు మేము ముందుకు వెళ్ళనివద్దు. ప్రభా సమస్తం ఎరిగిన వాడు, నువ్వు చూస్తున్న దేవుడు కనుక ప్రభా నీ కృపలో మమ్మల్ని జ్ఞాపకం చేసుకుని సమస్త మహిమ ఘనత నీకు ఆరోపిస్తూ ఆశగల ప్రాణాన్ని తృప్తిపరుస్తున్నా కనుక బిడ్డల ఆశతో వచ్చిన ప్రతి ఒక్క బిడ్డ హృదయం వాంఛను తీర్చే దేవుడు, వారితో మాట్లాడి బలపరచమని యేసు నామమున నడుచున్నాను తండ్రి. ఆమేన్ ఆమేన్. కూర్చున్నాం దయచేసి. దేవుని వాక్యం చూసుకుందాం. హెబ్రీయులకు రాయబడిన పత్రిక 3వ అధ్యాయము 8వ వచనం నుంచి 11వ వచనం వరకు ఎవరైనా మైక్లో నాకు చదివి సహాయం చేయండి. నేడు మీరు ఆయన శబ్దమును వినిన ఎడల ఆ, అరణ్యములో శోధన దినమందు ఆ, కోపము పుట్టించినప్పటి వలె ఆ, మీ హృదయములను కఠినపరచుకొనకుడి. ఆ, 40 సంవత్సరములు నా కార్యములను చూచి ఆ, మీ పితరులు నన్ను పరీక్షించి శోధించిరి. ఉమ్, కావున ఉమ్, నేను ఆ తరము వారి వలన విసిగి ఉమ్, వీరెల్లప్పుడూ తమ హృదయాలోచనల్లో తప్పిపోవుచున్నారు, ఆ, నా మార్గములను తెలుసుకొనలేదు. ఉమ్, కనుక ఉమ్, నేను కోపంతో ప్రమాణము చేసినట్టు ఆ. వారు నా విశ్రాంతిలో ప్రవేశింపరని చెప్పి తిని. చాలు. చూడండి, ఇక్కడ అపోస్తులైన పౌలు గారు హెబ్రీ సంఘానికి ఆయన తెలియజేస్తున్నాడు. ఏమంటున్నాడు? పాత నిబంధనలో జరిగిన ఆ సంఘటన జ్ఞాపం చేస్తూ పౌలు గారు తన ప్రజలైన ఇశ్రాయేలు ప్రజలను అబ్రహాముకి ఇచ్చిన వాగ్దానాన్ని బట్టి ఆయన వాగ్దాన దేశానికి నడిపించాలని మరి దేవుని యొక్క ఆశ. అలాగే దేవుడు ప్రేమించి వారికున్న పరిస్థితిని బట్టి ఐగుప్తులో ఉన్న 430 సంవత్సరాలు అక్కడ బానిసత్వంలోనూ వారు దాసత్వంలో నలిగిపోతున్నప్పుడు దేవుడు వారి మూలుగును చూసి వారి యొక్క వేదన చూసి అబ్రహామును బట్టి దేవుడు ఏమనుకున్నాడంటే నా బిడ్డలను నేను వాగ్దాన దేశంకు నడిపించాలని దేవుడు ఒక ఆశించి వారి విషయంలో ఒక కార్యం చేయాలని దేవుడు సంకల్పించాడు. అందుకొరకే దేవుడు మోషేని ఏర్పరచుకున్నాడు. అందుకొరకే దేవుడు అనేక అద్భుతాలు ఆశ్చర్యకార్యాలు వారి మధ్య జరిగించాడు. అలాగే నేను ఉన్నవాడును అనువాడని కూడా నిరూపించుకుని దేవుడు నిజంగా ఎంత గొప్ప దేవుడు, ఎన్ని గొప్ప కార్యాలు చేశాడు అని శత్రు దేశాలు వాళ్ళు కూడా తెలుసుకునేలా దేవుడు వాళ్ళ పట్ల ఎన్నో కార్యాలు జరిగించాడు. మరి దేవుడు ఇన్ని కార్యాలు వాళ్ళ పట్ల జరిగించిన దేవుడు మరి వారిలో ఎందుకు కనాను వెళ్ళటానికి వారిలో సముఖత లేనివారుగా ఉంటున్నారు? అలాగే వారు ఎందుకు అవిశ్వాసంగా ఉంటున్నారు? ఇన్ని కార్యాలు దేవుడు కళ్ళారా చూసి కూడా వాళ్ళు వెళ్ళలేకపోవటానికి, అలాగే దేవుడు వాళ్ళు నా విశ్రాంతిలో వెళ్ళరని ప్రమాణం చేసినట్లుగా ఈ యొక్క మనం చదివిన వాక్య భాగంలో మనం గమనిస్తాం. చూద్దాం మళ్ళీ ఒక్కసారి. అక్కడ నేను చదువుతున్నాను. నేడు మీరాయన శబ్దమును వినిన ఎడల అరణ్యములో శోధన దినమందు కోపము పుట్టించినప్పటి వలె మీ హృదయములను కఠినపరచుకొనకుడి. 40 సంవత్సరములు నా కార్యములను చూచి మీ పితరులను నన్ను పరీక్షించి శోధించిరి. కావున నేను ఆ తరము వారి వలన విసిగి వీరెల్లప్పుడూ తమ హృదయాలోచనలో తప్పిపోచున్నారు, నా మార్గములను తెలుసుకొనలేదు గనుక నేను కోపముతో ప్రమాణము చేసినట్లు వారు నా విశ్రాంతిలో ప్రవేశింపరని చెప్పి తిని. కోపముతో ఏం చేశాడు? ఆయన ప్రమాణం చేశాడు. ఏమన్నాడు? వీరు నా విశ్రాంతిలోక ప్రవేశింపరు. అవునండి, దేవుడు ఒక్కసారి తీర్మానం చేసుకుంటే దాన్ని ఎవరో మార్చలేరు కూడా. ఎందుకు దేవుడు ఎంత కఠినమైన నిర్ణయాలు తీసుకున్నాడు? కొన్నిసార్లు అనిపిస్తూ ఉంటుంది, ఆ పాత నిబంధన కాలంలో మనం చూస్తూ ఉంటుంటే
ధర్మశాస్త్రము కూడా కొన్నిసార్లు ఆ రూల్స్ అన్ని చూస్తూ ఉంటుంటే అబ్బో ఇంత కఠినంగా ఉన్నాయి ఏంటి అనిపిస్తూ ఉంటుంది కొన్నిసార్లు. ఇప్పటికే మీరు గమనిస్తే కొన్ని ముస్లిమ్స్ దేశాల్లో ఈ ధర్మశాస్త్రం ప్రకారమే వాళ్ళు తీర్పులు తీరుస్తూ రాళ్లతో కొట్టి చంపడం కానీ, అలాగే వాళ్ళని ఇలాగే మరి రకరకాలుగా వాళ్ళని ఉరి కొయ్యి తీయటం కానీ, ఇలాంటి కొన్ని శ్రమలు అన్ని కొన్ని పనిష్మెంట్లు ఉంటా ఉంటాయి. దొంగతనం చేసాడు కొన్ని వాడి చేతులు నరికేసేస్తారు. కొన్నిసార్లు చూస్తూ ఉంటుంటే ఏంటి ఎంత కఠినంగా ఎలా ఉంటున్నారో అనిపిస్తూ ఉంటుంది. మరి దేవుడి కృపను బట్టి ఈ యొక్క కాలాన్ని ఏం చెప్పొచ్చు, కృపాకాలం అంటాం. ఏ కాలం ఇది? కృపాకాలం ఉన్నాం కాబట్టి దేవుడు మనల్ని కొంచెం చూసి చూడనట్టుగా అలాగూ ఏదో మన అన్నట్టు చూడండి, ఈ పెద్దదానికి పెచ్చదులే దానికి ఏం తెలుసులే, ఈ చిన్నోడు వీడికి ఏం బుర్రలేనోడు అన్నట్ట మనం సర్దుకుపోతామే. అట్లాగూ దేవుడు కూడా మనల్ని ఏం చేస్తున్నాడు, ఈ కృపాకాలంలో ప్రేమించి ఎన్నో తరుణాలు మనకు దేవుడు మనకు అవకాశాలు మనకి ఇస్తున్నాడు. కాబట్టి దేవుని బిడ్డలుగా మనము నిజంగా ఆ ధర్మశాస్త్రమును కొట్టివేయటకు రాలేదు, కానీ కేవలము ఈ కృపచేతనే మనమందరము కూడా రక్షించబడ్డాం, కాపాడబడుతున్నాం, ఇలా జీవించగలుగుతున్నాం ఈ రోజున. అవునండి, ఎందుకంటే ధర్మశాస్త్రాన్ని ఇచ్చిన దేవుడు మరి చట్టాలు ఎంత కఠినంగా ఉంటాయని తెలుసు, కానీ మరి ధర్మశాస్త్రం వ్రాయించిన ఆయన తీర్పులు కూడా అంతే కఠినంగా ఉంటాయని కూడా మనం మర్చిపోకు. ధర్మశాస్త్రం ఇచ్చిన దేవుడు ఆయనే కదా, అలాగే ధర్మశాస్త్రం ప్రకారము ఇచ్చిన దేవుడు మరి తీర్పులు కూడా ఎలా ఉంటాయి, కఠినంగానే ఉండేవి. మరి రోజున దేవుడు మనల్ని ప్రేమించి ఎన్నోసార్లు మనల్ని ఎంతగా భద్రపరుస్తున్నాడు. మీకు తెలుసు, పూర్వకాలంలో జలప్రళయం వచ్చినప్పుడు ఏమైనా ఉన్నారా, బతికున్నారా? ఒక్క నోవా కుటుంబం తప్ప ఉన్నారా? భూమి మీద ఎవడో లేడు. సొదొమ గుమ్మర ప్రాంతాలు చూసినప్పుడు, ఆ ప్రాంతం యొక్క పరిస్థితిని చూసినప్పుడు దేవుడు ఈ ప్రాంతాన్ని అసలుకి అసహించుకున్నాడు. ఇలాంటి మనుషులను అసలుకి భూమి మీద ఉంచకూడదని చెప్పేసి ఆ ప్రాంతం నేటికి అదంతా కూడా అగ్నిగంధకాలతో కాల్చివేయబడి అది సజీవ సాక్ష్యంగా నేటికి మనకి ఎవరికైనా చూడవచ్చు వెళ్ళి. ఏంటి దేవుడికి ఎంత కోపమా అనిపించవచ్చు కొన్నిసార్లు. అరే చూడండి, ఈ రోజున మనిషికి వచ్చే కోపమే చాలా ఉంటుంది ఇవాళ. మరి దేవుడు ఎంతగా ప్రేమించి ఎంత దీర్ఘశాంతం వహిస్తున్నాడు మన ఎడల. మరి ఆ దినాల్లో చూస్తూ ఉంటుంటే మరి ఎలాంటి పరిస్థితుల నుంచి దేవుడు విడిపించాడు. సామాన్యంగా కష్టపడి తల్లిదండ్రులు కూడా వాళ్ళ పొద్దున్నుంచి సాయంత్రం దాకా వాళ్ళకి పొద్దున్నే లేచి స్నానం చేయండిరా, టిఫిన్లు చేయండిరా, వాళ్ళకి అన్నీ పెట్టి క్యారేజ్ కట్టి బడికి పంపించి ఆఖరికాడు పరీక్షలు రాయికోకుండా నేను చదవను మమ్మీ అన్నాడు. ఎట్ట ఉంటుంది వీళ్ళకి? వీడికి పొద్దున్నుంచి వీడికి నేను షూలు కట్టి అయి కట్టి ఈ కట్టి బస్సు వచ్చేస్తుంటే అడావుడికి ఈయన పంపించి ఇన్ని దెప్పలు పడితే ఈడు ఆఖరికి ఏం చేశాడు, నేను చదవనంటే చదవనని చెప్పాను అనుకోండి, కడుపు మండిపోద్ది. అలాగే బాగా చదివించి అన్నీ చక్కగా వీడిని చదివించిన తర్వాత వీడు ఎక్కడో నేను ఒక అమ్మాయిని ప్రేమించాను, ఆ అమ్మాయిని పెళ్లి చేసుకుంటానని పోలీస్ స్టేషన్కి ఎవరు పంపించానుకో, వీళ్ళకి అమ్మాయిలకి ఎట్టుంటుంది, నా కడుపును పుట్టలేదని వేస్తారు. ఏమంటారు? ఒక తల్లిదండ్రులుగానే కొంచెం మనసులో ఏముంటుంది బాధ, ఆ బాధను బట్టి ఏమనేస్తారు కాసేపు ఆ టైంలో ఆ ఉన్న కోపను బట్టి చచ్చాడు అనుకుంటారా అన్నట్టుగా ఇలాంటి మాటలు గబగబా కొన్ని ఫ్లో అయిపోతూ ఉంటాయి. అంటే చూడండి, సామాన్యంగా మన బిడ్డల విషయంలో కూడా, మనం ఎంత ప్రేమించిన బిడ్డల విషయంలో కూడా మనం కొన్నిసార్లు మనసు గాయపడిపోయి తల్లిదండ్రులు కొన్నిసార్లు కఠినమైన నిర్ణయాలు కూడా తీసుకుంటూ ఉంటారు. మరి దేవుడు వీళ్ళని ఎంతగా ప్రేమించాడు, దేవుడు వీళ్ళకి విషయంలో ఎంత కార్యాలు జరిగించాడు. మరి వీళ్ళని ప్రేమించి వీళ్ళ కోసము ఎన్ని రకాలుగా వీళ్ళకి అవకాశాలు దేవుడిచ్చి శత్రు సైన్యాన్ని కూడా ఆ యొక్క ఎర్ర సముద్రంలో వాళ్ళందరినీ చంపేసి వీళ్ళకి ఎలాంటి నిజంగా ఎన్ని కృపలో వీళ్ళకి ఇచ్చి నిజంగా అనుకునేవాళ్ళు ఆ ఎరుకో పట్టణంలో వెళ్ళినప్పుడు రాహాబంద, అయ్యా మీ దేవుడు ఆకాశమందు దేవుడే, భూమి అందు కూడా దేవుడేనయ్యా, మీ మధ్య మీతో పెట్టుకుంటాక ఎవడి వల్ల కాదని మేము విన్నామయ్యా, మాకు తెలుసయ్యా, మీ పక్షాన దేవుడు ఉన్నాడన్న సంగతి మాకు తెలుసు అని రాహాబ్ అనే వేశ్య కూడా మాట్లాడింది. అంటే ప్రపంచానికి అందరికీ అర్థమైంది, ఆ రోజే కాదు ఈ రోజే కాదు, ఎప్పుడైనా సరే దేవుడు తన ప్రజల పక్షాన ఉన్నాడన్న సంగతి అది ప్రజలకు అందరికీ కూడా బాహటమే. ఎన్ని తరాలు మారినా దేవుడు తన ప్రజల పక్షాన యుద్ధం చేస్తాడన్న సంగతి ఇది నేటికి సజీవమైన సాక్ష్యమే. అవును, దేవుడు అంతగా ప్రేమించిన వాడు దేవుడు వాళ్ళని ఎందుకు అంత కఠిన నిర్ణయం తీసుకున్నాడు అంటే కొన్నిసార్లు అనిపిస్తుంది అది కడుపు మంట అనిపిస్తుంది అంతే.
ఇక్కడ మనం గమనిస్తే వాళ్ళు ఏం చేశారు? 9వ వచనం చదువుతాను చూడండి ఒకసారి. 40 సంవత్సరాలు నా కార్యములు చూసి మీ పితరులను పరీక్షించి శోధించారంట. ఎన్ని సంవత్సరాలు అంటమ్మా? 40 సంవత్సరాలు వాళ్ళు ఏం చేశారు? పరీక్షించారు. 40 సంవత్సరాలు నా కార్యాలు చూశారు, కళ్ళారా చూసి కూడా మీరే వాళ్ళ పితరులు ఏం చేశారు? నన్ను పరీక్షించి శోధించారు. అంటే ఒకరోజు కాదు, 2 రోజులు కాదండి, 40 సంవత్సరాలు దేవుని కార్యాలు కళ్ళారా చూసి కూడా వాళ్ళ జీవితంలో దేవుడు ఇంకేం చేశారు? వాళ్ళు శోధిస్తూనే ఉన్నారు. నిజమే. వాళ్ళెంత బుద్ధిహీనులు అని అనుకుంటున్నావా? మన జీవితంలో కూడా మనం చేసేది కూడా అదే. దేవుడు బిడ్డలుగా దేవుని వాక్యం వింటున్న మన జీవితాల్లో కూడా ఎన్ని కార్యాలు మనం చూడలేదు, ఎన్నిసార్లు మరణ సమయంలో కూడా దేవుడు మనల్ని తప్పించి, దేవుడు మనల్ని సజీవ లెక్కలో కాపాడితే, దేవా నీ కోసం నేను బ్రతుకుతావా అని మీరు అన్నారో లేదో కానీ నేనైతే అన్నాను. ఎన్నోసార్లు దేవుని కోసం మనం నిలబడతామని తీర్మానం తీసుకున్న వాళ్ళం, దేవుని కొరకు బ్రతుకుతాం అనుకున్న వాళ్ళు, ప్రభువా నీ కోసం జీవిస్తాను దేవా అంటూ పాటలు పాడిన మనము దేవుని కొరకు నిజంగా మనం బ్రతకగలుగుతున్నామా? అందుకని నా క్రైస్తవులు అంత అబద్ధాలు ఆడరంట, కానీ అబద్ధాలే పాడతారంట. క్రైస్తవులు అబద్ధాలు ఆడరంట, కానీ అబద్ధాలు పాడతారంట. నీ కోసం జీవిస్తాను దేవా అనుకున్న వాళ్ళం మన దేవుని కొరకు ఎంతవరకు జీవిస్తున్నాము? అందుకన్నాడు పేతురు, నువ్వు నిజంగా నన్ను ప్రేమిస్తున్నావా అన్నాడు. మనకు అనుకోవచ్చు కొన్నిసార్లు, ఏంటంటే 3 సార్లు అడిగాడు ఏంటి అనుకోవచ్చేమో, కానీ మనకు కొన్నిసార్లు ఒకసారి చెప్తే నినపడి చావదు. మనం నిజంగా ప్రేమిస్తున్నాము అంటే మనం ప్రేమిస్తున్నామో లేదో మరి మనకే తెలుసు, మన మనస్సాక్షికే తెలుసు. మనం ఎంతవరకు దేవుని ప్రేమిస్తున్నావు? నువ్వు దేవుని ప్రేమిస్తే నువ్వు ఎలా ఉండాలో, నువ్వు ఎక్కడ ఉండాలో తెలుసా? నా గొర్రెలు మేపుతావు, నా గొర్రెలు కాస్తావు పేతురు. నువ్వు నన్ను ప్రేమిస్తే ఇక్కడికి ఎందుకు వస్తావయ్యా పేతురు? అవునండి, తను చెడ్డ కోతంట వనమంతా జరిపిందంట, చూసారు పెద్దవాళ్ళు. ఈ పేతురు చెడింది కాక మళ్ళీ మీ బీత బ్యాచ్ అంతా చెడగొట్టాడు. అమ్మో, అంత పనికి మానాడు పేతురు అనుకోపాకండి. కొన్నిసార్లు మన విషయాల్లో కూడా దేవుడు అలా చేస్తాడు. మనం చెడింది కాక 4 జరగొడతాం. అందుకనే కొన్నిసార్లు మనం చాలా జాగ్రత్తగా ఉండాలా. పేతురుని ఎందుకు ఇన్నిసార్లు అడిగాడా అని అనుకున్నామేమో, కానీ అడగటంలో కూడా ఒక అర్థం ఉంది. పాస్టర్ గారు ఎన్నిసార్లు ఎందుకు చెప్తున్నాడు అంటే చెప్పడంలో కూడా ఒక అర్థం ఉంది. మరి ఎన్నిసార్లు చెప్పినా లోపడపోతే గుటిక్కుమని చచ్చిపోతావు అని దేవుడికి ప్రేమించి చెప్తాడు. ఎన్నిసార్లు అంట? 40 సంవత్సరాలంట నా కార్యములు చూసి, ఏమన్నాడు అక్కడ? నా కార్యములు చూసి మీ పితరులు నన్ను పరీక్షించి ఏం చేశారంట? వాళ్ళు శోధించారు. ఎన్ని రకాలుగా శోధించారో, ఒక్క విధంగా కాదండి. ఏదో ఆయనకి పట్టిన పిచ్చలాగా దేవుడు నిజంగా వాళ్ళ మూలుగులు విని, వాళ్ళ బాధను విని, ఆ ఫరో పెడుతున్న శ్రమలు చూసి దేవుడు వాళ్ళని విడిపించి వాళ్ళ అబ్రహాముని జ్ఞాపం చేసుకుని వాడు విడిపించాలి, వీళ్ళు ఎంత నష్టపోయారు, కాస్త బంగారం కూడా వీళ్ళకి ఇప్పిద్దామని దేవుడు ఎన్నో ప్రణాళికలు కలిగి ఉండి వాళ్ళ విషయంలో ఎన్ని కార్యాలు చేయాలనే మనసులో ప్రేరేపించబడి ఇన్ని కార్యాలు వాళ్ళ ముందు జరిగించి, ఇన్ని కార్యాలు కళ్ళారా చూసినా అడుగడుక్కి శోధిస్తూనే ఉన్నారు. రండి నిర్గమాకాండంలో రండి ఒక్కసారి 16వ అధ్యాయంలోకి. నిర్గమాకాండం 16వ అధ్యాయం 3-4 వచనం చదివానా? ఇశ్రాయేలీలు మేము మాంసము వండుకొను కుండల యొద్ద కూర్చుండి తృప్తిగా ఆహారము తినునప్పుడు యెహోవా చేతి వలన ఏల చావకపోతిమి, ఈ సర్వ సమాజమును ఆకలి చేత చంపుటకు ఈ అరణ్యములోనికి మమ్మను అక్కడ నుండి తోడుకుని వచ్చితిరని వారితోననగా, యెహోవా మోషేను చూచి, ఇదిగో నేను ఆకాశము నుండి మీ కొరకు ఆహారమును కురిపించెదను, వారు నా ధర్మశాస్త్రమును అనుసరించి నడుతురో లేదో అని నేను వారిని పరీక్షించున్నట్లు ఈ ప్రజలు వెళ్ళి ఏనాటి బత్తెము ఆనాడే కూర్చుకొనవలెను. దేవుడు వాళ్ళ కోసం ఏం చేస్తున్నాడు? ఆకాశం నుండి ఆహారాన్ని పంపిస్తున్నాడండి వాళ్ళకి. పరలోకంలో దేవదూతలు తినే మన్నాను దేవుడు వారి కొరకు సిద్ధపరుస్తున్నాడు. వాళ్ళు ప్రయాణంలో ఉంటున్నారు, అరణ్య మార్గం గుండా వస్తున్నారు. వాళ్ళకి తాపకరమైన సర్పములు కానీ, ఎక్కడ ఏ విషపురుగులు కానీ వాళ్ళకి హాని చేయకుండా పగల మేఘస్తంభమై రాత్రి అగ్నిస్తంభమై దేవుడు వారిని క్షేమంగా భద్రపరుస్తూ వాళ్ళ ప్రయాణములన్నింటిలో తోడుకుంటూ
వాళ్ళకి మళ్ళా ప్రయాణంలో వెళ్తా ఏం వండుకుంటారులని పరలోకం నుంచి కూడా వాళ్ళకి ఏం చేస్తున్నాడు, ఏ రోజుకి ఆహారం వాళ్ళకి దయచేస్తున్నాడు. వీళ్ళకి కష్టపడుకోకుండా పొయ్యి పెట్టకోకుండా మరి వీళ్ళందరికీ కావాల్సిన నీళ్లు కొంచెమా కాసిన లక్షల మంది ప్రజలకు వాళ్ళకి కావాల్సిన మంచినీళ్ళు కావాలన్నా ఆహారం కావాలన్నా వాళ్ళకి ఎంతమంది వంటోళ్ళు కావాలి అవసరమైతే మనం అదే వండాలనుకుంటే పొయ్యి ముట్టించుకోకుండా దేవుడు ఏం చేసేది తెలుసు, వాళ్ళ కోసం ఉదయం ప్రతి దినము కూడా వాళ్ళకి పరలోకం నుంచి ఆహారం పంపిస్తే వాళ్ళు ఏమన్నా తెలుసా, మళ్ళీ సంఖ్యాకాండంలో రండి 11వ అధ్యాయంలో 4-5 వచనాలు చూద్దాం. సంఖ్యాకాండము 11వ అధ్యాయము 4-5 వచనాలు చూద్దాం. వారి మధ్యనున్న మిశ్రిత జనము మాంసాపేక్ష అధికంగా కనుపరచుగా ఇశ్రాయేలీలను మరలా ఏడ్చి మాకెవరు మాంసము పెట్టెదరు, ఐగుప్తులో మేము ఉచితముగా తినిన చేపలను, కీరకాయలను, దోసకాయలను, కూరాకులను, ఉల్లిపాయలను, తెల్లగడ్డలను జ్ఞాపకమునకు వచ్చుచున్నవి. ఇప్పుడు మా ప్రాణము సొమ్మసిల్లెను. ఈ మన్నా కాక మా కన్నులు ఎదుట మరేమీ లేదని చెప్పుకొనిరి. ఉచితంగా దేవుడు వాళ్ళకి పరలోకం నుంచి మన్నాను పంపిస్తే ఏం గుర్తొస్తున్నాయండి వాళ్ళకి, ఐగుప్తులో మేము తిన్న కీర దోసకాయలు అయ్యి, చేపలు అయ్యి, మాంసం ఏది అంటే వాళ్ళలో మనం అసలుకి ఎట్లాంటి పరిస్థితుల్లో ఉన్నామని అర్థం కావట్లే వాళ్ళకి. ఈరోజు నా పిల్లలకు కూడా అమ్మ నాన్న పాపం ఉండి చేస్తున్నారా, అప్పులు చేసి చేస్తున్నారా అర్థం కావట్లా. నాకు చికెన్ తీసుకొస్తేనే అన్నం తింటా. ఇలాగే ఈ రోజున పిల్లలు వాళ్ళు అడిగే ఫోన్లు, నాకు ఫోన్ ఇస్తావా డాబా మీద దోకమంటావా? అరే తల్లిదండ్రుల పరిస్థితి ఏంటి, వాళ్ళ యొక్క ఆదాయం ఏంటి, కనీసం వాళ్ళు ఆలోచించేది లేదు. ఉందా లేదా అని కూడా ఆలోచించే పని లేదు వాళ్ళ. ఒకటి చెప్తున్నా నేను, ఈ రోజున చాలామంది కూడా బిడ్డలను చూసి తల్లిదండ్రులు కొన్నిసార్లు చాలా దుఃఖపడుతున్నారు. మన వాళ్ళని ఏడిపించే వాళ్ళగా ఉండాలా, తల్లిదండ్రులు సంతోషపెట్టేవారుగా ఉండాలి మనం. పోనీ ఎవరు ఎక్కువ వాళ్ళకి, పిల్లల కన్నా ఇంకెవరికైనా ఎక్కువ ఉంటుందా? మీకు కాక ఇంకెవరికైనా ఇస్తారా చెప్పండి? ఆస్తులు మిగిలిన మీకే, అప్పులు మిగిలిన మీకే. అవునండి. ఆడపిల్లేమో ఏమైనా మిగిలితే మాత్రం నానా నాకేమైనా ఉందా అని అడుగుతారంట. అప్పులు ఉన్నాయమ్మంటే ఆడ జోలు అసలు రానే రారు. ఎందుకు? ఆడే చూసుకుంటాడులే, ఎవడో ఉన్నాడు ఒకడు వారసుడు, ఆస్తి అయిన ఆడికే, అప్పులైన ఆడికే, ఆడిది అప్పదు. మిగిలితే మాత్రం ఆడవాళ్ళు మాత్రం అడుగుతా కొత్తారండి, కానీ మిగలపోతే మాత్రం కాముకుంటారు. ఎందుకు వచ్చి మనకు అప్పులు మరి కట్టించుకుంటారు. అలా ఉండరు ఆడపిల్లలు. ఆడపిల్లలు ఎప్పుడు కూడా నాన్నకి ఏ విధంగా సహాయం చేద్దామనే మనసే అది తెలిసినంతవరకు ఆడపిల్ల ఉంటుంది. మంచివాళ్ళు, ఎందుకంటే వాళ్ళ నాన్న కష్టాలు బాగా తెలుసు ఆడపిల్లలు. వాళ్ళు అర్థం చేసుకున్నంతగా ఇంకెవరు అర్థం చేసుకోరు. ఒకటి గమనించాలి, మనం ఎప్పుడు కూడా దేవుని బిడ్డలుగా మనము సనిగేవారుగా ఉండకూడదు. వాళ్ళు మిశ్రిత జనం అంట. ఏ జనం వాళ్ళు? మిశ్రిత జనము అంటే వాళ్ళు వీళ్ళు కలిసిపోయారు. లోకంలో వాళ్ళు కలిసిపోయారు. కొంతమంది ఈ ఐగుప్తు నుంచి వచ్చేటప్పుడు కూడా కొంతమంది మిశ్రిత జనం ఉండిపోయారు వాళ్ళు. దానివల్ల ఏమైపోయిందంటే ఆ సమాజంలో వాళ్ళు సనిగే మనసు వచ్చేసింది, చిన్న మనసు వచ్చేసేసింది. వాళ్ళకి ఏం గుర్తొస్తున్నాయి అంటే వాళ్ళకి అక్కడ ఐగుప్తులో మేము ఉచితముగా తినని చేపలు, కీరకాయలు, దోసకాయలు, కూరాకులను, ఉల్లిపాయలను, తెల్లగడ్డలు జ్ఞాపకం వస్తున్నవి. అమెరికా వెళ్ళిన వాళ్ళు కూడా అట్టాగా ఉంటుంది. అబ్బాబ్బా జున్ను తింటే బాగుండే. ఎక్కడ దొరుకుతుంది అక్కడ జున్ను అమెరికా వెళ్ళినాక? ఇక్కడ ఎన్ని తిండ్లు నోరూరినా అక్కడ తిండ్లు అక్కడియే, ఇక్కడ తిండ్లు ఇక్కడియే. తప్పదు. వచ్చినాక ఏదన్నా నీ మనసుంటే వంకాయ ఉప్పు ఏదో మనస్ఫూర్తిగా వండుకుని ఇక్కడ తిను. అక్కడెక్కడ దొరుకుతుంది, అక్కడికి కుదురుతాయి ఇవన్నీ కూడా. చూడండి, కొన్నిసార్లు అనిపిస్తూ ఉంటుంది ఎక్కడికో వెళ్ళినాక ఏదేదో ఆలోచనలు కాదు. హాస్పిటల్లో మంచం మీద ఉన్నప్పుడు కూడా కోరికలు వస్తాయి కొంతమందికి. ఆహా మాంసం తినాలి, అది తినాలి, ఇది తినాలి. ముందు నీ తగ్గనే అక్కడ. చూడండి, కొన్నిసార్లు అవి తిన్నాం ఇది తిన్నాం అని ఏదో అనుకుంటాం కాదు. కొన్ని పరిస్థితులను బట్టి కూడా మనం ఉండాలి అక్కడ. పైగా వాళ్ళు ఎలా అన్నారు, దేవునిని ఇంతగా ప్రేమించి వాళ్ళు నడిపించిన కృతజ్ఞత లేకోకుండా
వాళ్ళు అంటున్నారు, ఇప్పుడు మా ప్రాణం సొమ్మసిల్లిపోయింది, ఈ మన్నా కాక మా కన్నులు ఎదుట మరి ఏమీ లేదని వాళ్ళు అంటున్నారంట. చూడండి, కొన్నిసార్లు అందుకని ఏది పెట్టినా చక్కగా తినాలి తప్ప నాకు వద్దు ఇట్లా అనకూడదు. అర్థమైందా? నువ్వు ఆదివారం కూడా అంటే అట్ట మనకు ఉన్న దానిలో అడ్జస్ట్ అయిపోవటమే. అందుకని కొన్నిసార్లు మనం కొన్ని జ్ఞానం కలిగి ఉండాలి. ఎప్పుడు కూడా కుటుంబాల్లో ఉన్న పరిస్థితులను బట్టి మనం అర్థం చేసుకుని మనం ముందుకు వెళ్ళాలి తప్ప అది లేదు ఇది లేదు, అది ఉంటేనే తింటా, ఇది ఉంటేనే తింటా, ఎప్పుడు కూడా మనం అలా మాట్లాడకూడదు. నిజమే, మనకు ఉన్న దానిలోనే మనం కలిసి జీవించినప్పుడు దానికి నిజంగా దేవునికి మహిమ. దేవుడు నీకు ఇవ్వాల్సిన సమయాన్ని నీకు ఇస్తాడు. కానీ వాళ్ళు ఎప్పుడైతే వాళ్ళు మిశ్రిత జనములో ఉండిపోయి వాళ్ళు ఎప్పుడైతే ఇలాంటి చిన్న మనసు కలిగి ఉన్నాడో దేవుడిని కొన్నిసార్లు చాలా కోపం వచ్చింది వాళ్ళకి. ఇన్ని కార్యాలు దేవుడు వాళ్ళ పట్ల జరిగిస్తే వాళ్ళు ఎలా మాట్లాడుతున్నారో తెలుసా? మళ్ళా రండి సంఖ్యాకాండంలోకి ఒక్కసారి అర్థం 11వ అధ్యాయం 19వ వచనం చదివినాను. ఒక్క దినము కాదు దేవుడు అంటున్నాడు. మాంసం అడుగుతుంటే వాళ్ళు అంటున్నాడు వాళ్ళకి, ఒక్క దినము కాదు, 2 దినములు కాదు, 2 దినాలు కూడా 5 దినములు కాదు, 10 దినములు కాదు, 20 దినములు కాదు, 1 నెల దినముల వరకు, అనగా అది మీ నాసికా రంధ్రములో నుండి వచ్చి మీకు అసహ్యము పుట్టు వరకు దానిని తిందురు. ఎట్ట తిన్నారంటే ఒక రోజు కాదురా, 2 రోజులు కాదురా, నిజంగా వాళ్ళు ఎట్ట తిన్నారు తెలుసా? 33వ వచనం చదువునా. ఆ మాంసం ఇంకా వారి పండ్ల సందున ఉండగానే అది నమలక మునిపే యెహోవా కోపము జనుల మీద రగులుకొనెను. యెహోవా తెగులు చేత వారిని బహుగా బాధించెను. మాంసాపేక్ష గల వారిని జనులు అక్కడ పాతి పెట్టినందున ఆ స్థలమునకు కిబ్రోతు హత్తువా అని పేరు పెట్టబడెను. ముక్కుల్లోంచి వచ్చేదారు తిన్నారంటాడు, దెబ్బని వచ్చారు. ఒక రోజు కాదురా, 2 రోజులు కాదు, మీకు రోజు పెడతానన్నా సరే రోజు తినేస్తే ముక్కుల నిండా వచ్చేదారు తిన్నాడు ఒక్కొక్కడు, దెబ్బని చచ్చారు. నిజమే. చూడండి వాళ్ళు ఎలాంటి మాంసాపేక్ష. కనీసం కూడా మనకి పరిస్థితులు ఇక్కడ అనుకూలంగా లేవే, మనం అరణ్య మార్గంలో వెళ్తున్నామే. ఫరో సైన్యము కూడా మనం చంపాలని చూసినప్పుడు కూడా దేవుడు శత్రువుల మధ్యలో వాళ్ళని లేకోకుండా, శేషం కూడా లేకుండా సముద్ర మార్గంలో వాళ్ళని చంపేసి దేవుడు మనల్ని విడిపించాడే. ఇప్పుడున్న పరిస్థితి ఎలా ఉంటుందో మనకు తెలియదు. మరి అరణ్య మార్గం గుండా వెళుతున్నామో, మనం వెళ్ళే ప్రాంతాలు ఎలా ఉంటాయో మనకు తెలియదు. దేవుడు మనకు తోడుగా రాకపోతే మనం ఉండలేమే అని ఆలోచన కూడా లేకోకుండా ఆ మనుషులు తిండి కోసం మాట్లాడేవాళ్ళు, మాంసం కోసం రకరకాలుగా మాట్లాడుతూ, చూడండి ఒకసారి కాదు 2 సార్లు కదండి, నిజంగా వాళ్ళందరూ ఎంతగానో దేవుణ్ణి బాధ పెట్టడం వల్ల దేవుడు కొన్ని కఠినమైన నిర్ణయాలు తీసుకున్నాడు. వాళ్ళు తింటంగానే ముక్కుల్లోంచి గట్ట వచ్చేదారు తింటున్నారా, తెగులు పంపించాడు దేవుడు, స్పాట్లో చచ్చిపోయి చాలామంది. చూడండి, అందుకనే కొన్నిసార్లు అనిపిస్తూ ఉంటుంది దేవుడు ఎందుకు ఇంత కఠిన నిర్ణయాలు తీసుకుంటాడా అనిపిస్తూ ఉంటుంది కొన్నిసార్లు. అందుకని మనం చాలా జాగ్రత్తగా ఉండాలా. 10వ వచనంలో అక్కడ అంటున్నాడు, ఆ తరము వారి వల్ల నేను విసిగాను అంటున్నాడు. అక్కడ చూడమ్మా, హెబ్రీ పత్రికలో మనం చదువుకున్న దానిలోనే ఇక్కడ 3వ అధ్యాయంలో చూడండి. కావున నేను ఆ తరము వారి వలన విసిగి, అది ఆ తరము వారి వలన విసిగి వీరెల్లప్పుడూ తమ హృదయాలోచనలో తప్పిపోవచ్చున్నారు. అంటే ఏంటి? ఏ తరం అది? దేవుడు ఇన్ని కార్యాలు వాళ్ళ పట్ల జరిగించినా, ఇన్ని మేళ్లు జరిగించినా, దేవుడు వాళ్ళ విషయంలో ఎంత శ్రద్ధ కనపరిచినా వాళ్ళు ఎప్పుడు కూడా ఎలా ఉన్నది తెలుసా? సణుగుతూనే ఉన్నారు, తృప్తి లేని మనుషులు. మరి వీళ్ళకి కానాను చేరే విశ్వాసం వాళ్ళలో లేదు. ఎందుకు లేదు? వాళ్ళలో ఎప్పుడు కూడా సణిగే మనసు. వాళ్ళలో కూడా వాళ్ళు ఎన్ని కార్యాలు చూసి, 1, 2, 40 సంవత్సరాలు కూడా నా కార్యాలు చూశారు. ఇన్ని కార్యాలు చూసినా కూడా వాళ్ళలో తృప్తి లేకోకుండా వాళ్ళు ఏమన్నారంటే వాళ్ళు ఇంకా సణుగుతూ మాట్లాడుతున్నారు. వాళ్ళు మాంసాపేక్ష కలిగిన మనుషుల్లాగా ఉంటున్నారు. వాళ్ళు ప్రతి విషయంలో కూడా మాకు నీళ్ళు అట్టుండి ఏంటి అన్ని విషయాల్లో కూడా మోషేకు, అహరోనులకు వ్యతిరేకంగా వాళ్ళు ఏం చేశారు? వాళ్ళు సనగటం ప్రారంభించారు. వాళ్ళ సనగటాన్ని బట్టి దేవుడు ఒక కఠినమైన మాటలు మాట్లాడతాడు. వాళ్ళు అంటాడు, వీరు నా విశ్రాంతిలో ప్రవేశింపరని కోపముతో దేవుడు ఏంటంటే వాళ్ళని ప్రమాణం చేశాడు. అవునండి. ఎందుకంటే కొన్నిసార్లు మనం అనుకోవచ్చు, ఇన్ని కార్యాలు కళ్ళారా చూశారు కదా,
వాళ్ళు ఎందుకు ప్రవేశించలేరు, ఎంత పిచ్చమోహాలు ఏంటి అనుకుంటున్నారేమో కానీ 40 సంవత్సరాల నుంచి వాక్యం వింటున్న వాళ్ళు లేరా? 40 సంవత్సరాల నుంచి ప్రార్థనకు వస్తూ కూడా రక్షణ నిశ్చయత లేని వాళ్ళు ఈరోజు లేరా? ప్రార్థనకు వస్తూ కూడా బాప్తిసము తీసుకోకుండా చూద్దామని అనుకున్న వాళ్ళు లేరా? 40 సంవత్సరాల నుంచి వాక్యం వింటూ కూడా ప్రభు బలలో పాల్గొనకపోతే దేవుని రాజ్యానికి వెళ్ళరని చెప్పిన మాట వాళ్ళకి తెలీదా? వాళ్ళంత అమాయకులు అనుకోవద్దు. ఈ రోజున వాక్యం వింటున్న మన జీవితాల్లో కూడా దేవుడు స్పష్టంగా మనతో చెప్తూనే ఉన్నాడు. ఆత్మ మూలముగానో నీటి మూలముగా జన్మించకపోతే దేవుని రాజ్యానికి మీరు వారసులు కాలేరని చెప్తున్నాడు. అవును, దాని గురించిన ఆలోచన లేదు, దాని గురించిన రక్షణ పొందాలని అనుకోవడం లేదు. ఒకవేళ రక్షణ పొంది బల్లారథంలో పాల్గొంటున్నా కూడా నేను రక్షణ కాపాడుకోగలుగుతున్నానా, ఈరోజు చచ్చిపోతే నేను పరలోకానికి వెళతానా అన్న నిశ్చయత ఉంటుందా ఈ రోజున? ఎందుకంటే ఈ రోజున మనుషులతో ఈ రోజున ఎలా ఉందంటే లోకంలో కలిసిపోతున్నారు. ఒకటి, మనము దేవుడు చూస్తున్నాడన్న సంగతి భయము లేకపోతే అపవాది నిన్ను అనేక రకాలుగా నిన్ను శోధిస్తాడు. శోధకుడాడు, వాడి పని ఏంటో తెలుసా? నిన్ను ఏ విధంగా శోధించాలా. చుట్టాలు ఇంటికి వెళ్ళినా శోధిస్తాడు, సెల్ ఫోన్ నీ ముందున్నా శోధిస్తాడు, వాలీబాల్కి వెళ్ళినా నిన్ను శోధిస్తాడు. నువ్వు ఎక్కడికి వెళ్ళినా వాడి శోధకుడు ఏంటంటే నిన్ను ఎలాగైనా సరే శోధించి నీ ఆత్మీయ జీవితాన్ని నష్టపరచడానికి వాడు ప్రయత్నం చేస్తాడు. అందుకని శోధింపబడే స్థలానికి మనం వెళ్ళకూడదు. ఎక్కడికి వెళ్ళకూడదు? అదే ఊరండి అనుకోబాకండి, మనకు తెలుసు. శోధకుడు అనేవాడు నిన్ను శోధించడానికి వాడు ఎప్పుడు కూడా రెడీగా ఉంటాడు. హబక్కు 1:15 వాడు అంటాడు, అక్కడ ఆడు గాలం వేసి మనుషులందరినీ కూడా ఏం చేస్తాడంట, చిక్కించుకుంటున్నాడు. వాడికి ఊరిలో ఒగ్గుతున్నాడు. ఎవడు ఎలా దొరుకుతాడా? నిజమే. ఒక్కొక్క ప్రదేశంలో ఒక్కొక్కరిని, కాలేజీలోకి వెళితే కొంతమందిని అక్కడ పట్టేసుకుంటాడు, పొలంలోకి వెళ్ళినప్పుడు అక్కడ కొంతమంది పట్టేసుకుంటాడు, ఇలాగ నువ్వు ఫంక్షన్కి వెళ్తే అక్కడ కొంతమందిని పట్టేసుకుంటాడు. ఈ రోజున నీ జీవితంలో నిన్ను ఎక్కడ వాడు పట్టుకోవాలో ఆడికి బాగా తెలుసాడు. అందుకని ఆడు గాలం వేస్తాడు నీకు. ఎవడికి ఏ గాలం వేయాలో ఆడికి బాగా తెలుసు. ఎవడెక్కడ లొంగుతాడో బాగా తెలుసు. కొరమేళ్ళు పట్టాలంటే కప్పలు పెట్టేస్తేనే పడతాయని కొంతమంది తెలుసు కదా. అట్లాగే కొన్ని గురకలు పట్టాలంటే కొంతమంది ఎర్రలు వేస్తారు కదా. ఇట్లాగూ ఒక్కొక్క దానికి ఒక్కొక్క ఎర్ర. పిట్లకి ఏం వేస్తారు? పిట్లకేసే ఉచ్చులు పిట్లకేస్తాడు, చేపలకేసే ఉచ్చులు చేపలకేస్తాడు, మనుషులకేసే ఉచ్చులు మనుషులకి వేస్తాడు. అప్పుడు దాకా నిన్ను చూస్తూ ఉంటాడు, కనిపెడతా ఉంటాడు. వీడికి ఏ ఉచ్చు ఎత్తే బాగా పడతాడా అని బాగా తెలుసు. ఆడు చిక్కించుకున్నాకంటాడు ఏం చేస్తాడు తెలుసా? ఏం చేస్తాడు? గంతులు వేస్తాడు. ఆ హద్దు దొరికేటరా, బోళ్ళని దొరికినరా, పెట్ల బోళ్ళని వల్ల పడతాడు. ఎట్లా ఉంటుంది పండగాడికి? అట్టాగే వాడికి పండగ చేసుకుంటాడు. అడిగా నీ జీవితంలో నిన్ను వాడు చిక్కించుకుని నిన్ను నష్టం చేయటమే వాడికి పెద్ద పండగ. ఎందుకు? నేను ఒక్కడనే కాదు నరకానికి వెళ్ళేది, ఈ ప్రార్థనకి వెళ్ళే బ్యాచ్ అంతటిని కూడా ఆదివారం తీసుకొచ్చి నేను ఎట్టాగో వల్లేసాను, చూసావా అట్టా. అందుకని ఆదివారాలే కొన్ని కార్యక్రమాలు పెట్టేస్తారు. ఆదివారాలే ప్రార్థనకి వెళ్ళలేకోకుండా ఎన్నో రకాలైన ఉచ్చు ఎత్తే ఆ ఉచ్చులో పడే బోళ్ళని ఉంటాయి. వద్దులే 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 అనుకుంటాడు, కిటికిందంట దొరుకుతుంది వెళ్ళి. అలాగే కొన్నిసార్లు అనుకోవచ్చు. ఎలిగిని చూసారు ఎప్పుడన్నా మీరు ఇళ్ళల్లో? నా చిన్నప్పుడు చూసేవాళ్ళం. ఆ బోనెట్టి దాన్ని వెనకాల సొత్తా ఉండేవాళ్ళం. సొత్తా ఉంటే నెమ్మదిగా ఇడిదిరిగేది కూసేపుకి చుట్టూతో చూసేది. దానికి అనుమానమే, అప్పటికి ఏదో నాకు పెట్టారని అనుమానమే. ఆ అనుమానంతోనే అది అటు ఇటు తిరుగుతూ ఉంటుంది, 3 సార్లు 4 సార్లు తిరుగుతూ ఉంటుంది. అది అనుకుంటుంది ఎట్ట పట్టుకుని అట్ట చేద్దాం అనుకుంటుంది. అట్ట అనుకుందాం అనుకున్నది కాదు, ఎట్టా వెళ్ళి ఎంత తొందరగా పిక్కొచ్చేద్దాం అనుకున్నా తోక దొరికినా ఏమైపోయేది? అది దెబ్బని వచ్చేది. నిజమే. ఈ రోజున అపవాది నిన్ను కూడా అలాగే చిక్కించుకుంటాడు. అందుకని ఆ తరం వారి వలన అన్నాడు ఆయన, ఏమన్నాడు ఆయన? విసికి
వీరు ఎల్లప్పుడూ కూడా విసుగు ఎప్పుడు వస్తుందండి చెప్పండి. ఒక మనిషికి ఇసుక ఎప్పుడు వస్తుంది? ఎన్నిసార్లు చెప్పినా వాళ్ళు విన్నప్పుడు ఇసిగిపోయి కొన్నిసార్లు కఠినమైన నిర్ణయాలు తీసుకుంటారు. దేవుడు వాళ్ళ విషయంలో కూడా అంటున్నాడు, అందుకని 40 సంవత్సరాలు వాళ్ళని పరీక్షించారు. కార్యాలు కళ్ళారా చూసిన వాళ్ళ హృదయంలో ఎప్పుడు కూడా తప్పిపోతున్నాను. దాన్ని బట్టి దేవుడు అనుకున్నాడు, వాళ్ళిక నా యొక్క విశ్రాంతిలో వాళ్ళకి ప్రవేశింపరని దేవుడు ఏం చేసిన వాళ్ళకి తీర్మానం చేసుకున్నాడు. అవునండి, ఎందుకంటే వాళ్ళు వచ్చి మాట్లాడుతున్నారు. సంఖ్యాకాండం చూద్దాం 14వ అధ్యాయంలో వాళ్ళు ఎలా మాట్లాడుతున్నారు అసలు వాళ్ళు. సంఖ్యాకాండము 14వ అధ్యాయము 3-4 వచనం చదివాను. ఆ సర్వ సమాజము అయ్యో ఐగుప్తులో మేమేలా చావలేదు, ఏమన్నారు? ఐగుప్తులో మేము ఎలా చావలేదు, ఈ అరణ్యమందు మేమేలా చావలేదు, మేము కత్తివాత పడినట్లు యెహోవా మమ్మును ఈ దేశంలోనికి ఎలా తీసుకొని వచ్చెను, మా భార్యలు మా పిల్లలు కొల్లపోవుదురు, తిరిగి ఐగుప్తుకు వెళ్ళుట మాకు మేలు కాదా అని వారితో అనిరి. చూసారా? అంటే వాళ్ళు ఒక నిర్ణయం తీసుకుంటున్నారు. 4వ వచనం కూడా చూద్దాం. వారు మనము ఒక నాయకుని నియమించుకొని ఐగుప్తునకు తిరిగి వెళ్ళుదని ఒకరితో ఒకడు ఏమనుకుంటారు? ఇప్పుడు చెప్పుకుంటున్నారు, అయ్యో మేము అక్కడెందుకు చావలేదు, అక్కడ చచ్చినా బాగుండేదే. అంటే వాళ్ళు దేవుని మాట నమ్మట్లా. దేవుడు ఏమంటున్నాడు వాళ్ళకి? మీరు 13వ అధ్యాయం 14వ వచనం మీరు అధ్యాయాలు 2 చదివితే దేవుడు అన్నాడు అక్కడ, నేను కానాను వారికి ఇస్తున్నాను, వీరు చూసిరండిరా అన్నాడు. అంతే. సామాన్యంగా ఒకళ్ళు చెప్పామనుకో, వాళ్ళంటేనే ఇష్టంలే అనే మాట్లాడతారు జనాలు. అందుకని వీళ్ళ సంగతి బాగా తెలిసి, అబ్బాయి 12 గోత్రాలు ఉన్నారు కదా, ఈ 12 గోత్రాల్లో గోత్రానికి ఒకడు చొప్పున వెళ్ళండి, అంతేనా? కొంతమంది అందరికి భోజనం పెట్టలేనప్పుడు ఏమంటారంటే, అమ్మ ఇంటికి ఒకడు భోజనం రండి అంటారు. అంటే ఏంటి? అందరం మేము చావలేములే కానీ పిలవలేదు అనుకోకుండా ఇంటికి ఒకళ్ళు రండి అమ్మా అని అంటారు. అట్లాగే అక్కడ కూడా అంతే, అబ్బాయి మాకు చెప్పాడు మీకు చెప్పలేదా అనుకోకుండా గోత్రానికి ఒకడు చొప్పున చెప్పాడు. ఇక 12 గోత్రాల వాళ్ళు మీరు వెళ్ళండి, ఇక వెళ్ళి నేను నీకు ఇవ్వాలనుకున్న కానాను దేశాన్ని మీరు చూసిరండి, అది ఎంత శ్రేష్టమైందో, అది ఎలాంటి పాలు తేళ్లు ప్రవహించే దేశం నేను చెప్పడం కాదు, మీరే కళ్ళారా చూడండి, నేను మీకు ఇస్తాను అబ్బాయి అని చెప్పి చూసిరమ్మంటే అక్కడ వెళ్ళిన వాళ్ళు ఎంతమంది విశ్వసించారు, ఎంతమంది విశ్వసించలేదు? కాలేబు యెహోషువలు మాత్రమే విశ్వసించారు, ఇది మనం జయించగలుగుతామని. మిగిలిన 10 మంది ఏమన్నారు? మనం దాన్ని జయించలేమన్నారు. అంటే వాళ్ళలో అక్కడున్న సిట్యువేషన్ చూశారు, అక్కడున్న మనుషుల యొక్క దేహదారుడ్యాన్ని చూశారు, వాళ్ళకున్న ఆ యొక్క పర్సనాలిటీని చూసి, ఆ నెఫీలుల సంతతం చూసి వాళ్ళ కళ్ళకి మేము ఎలా ఉన్నాం, మిడతల్లాగా ఉన్నామని చెప్పేసి వాళ్ళని చూసి వాళ్ళు భయపడి వచ్చిన దాన్ని బట్టి వీళ్ళతో వచ్చి అమ్మో 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 అంటే ఈ బ్యాచ్ మామూలు బ్యాచా? ఎట్టేడి చెరుకున్నా సచ్చినోళ్ళు ఏడిచినట్టు ఎడుతున్నారు వీళ్ళు. 14వ అధ్యాయంలో చూడండి, అక్కడ ఏముంది? అక్కడ అప్పుడు ఆ సర్వ సమాజము ఎలుగెత్తి కేకలు వేసెను, ప్రజలు ఆ రాత్రి ఎలుగెత్తి ఏడ్చిరి, మరియు ఇశ్రాయేలీయులందరూ మోషే అహరోనులపైని సనుగుకొనిరి. ఇప్పుడు ఎవడు అంటే వంక ఎవడు? మా పాస్టర్ గారే. ఆయన నేను నెత్తినోరు కొట్టుకుని నాకు వద్దయ్యా బాబు అంటేనే దేవుడు ఒక బాధ్యత అప్పగించాడు. సరే, దేవుడు నన్ను ప్రేమించి ఆయన ఒక తీర్మానం తీసుకున్నాడు. మరి నా పుట్టుకలోనే సావాల్సిన దేవుడు నన్ను ప్రేమించి నాకు ఇన్ని రకాల ట్రైనింగ్లు ఇచ్చాడు, ఫరో ఇంట్లో పెరగటానికి. అలాగే నేను గొర్రెలు కాచుకుంటున్నప్పుడు కూడా మరి ఇవన్నీ 40 ఇయర్స్ కదా, ఇవన్నీ కూడా ట్రైనింగ్ దేవుడు ఇచ్చాడు. నా ఎడల ఆయనకున్న ఒక ప్రణాళిక అయి ఉంటుందని దేవుడు మాటకు విధేయత చూపించి, దేవుడు తన ప్రజలైన ఇశ్రాయేలు బాధ నిత్యంగానే చూశాను, మోషే నువ్వు కావాలంటే నేను ఎత్తుండయ్యన్నా సరే నాకు తెలిసినే నాన్న నువ్వు నెత్తుడం సంగతి కలిసి నువ్వు మంచి పనుడు అని చెప్పి దేవుడే ప్రేమించి అతనికి ఒక పని అప్పగిస్తే, ఒక బాధ్యత తీసుకుని తను దేవుని సన్నిలోకి వెళ్ళి ప్రార్థన చేసుకుంటూ, దేవుడు నిజంగా వాళ్ళ విషయంలో ఎంత నిజంగా సహనము కలిగి ఉన్నాడో, ఎంత ప్రేమ కలిగి ఉన్నాడో, దేవుని యొక్క మనసు. అసలు మోషేకి మీద కోపం వచ్చే అంత మనిషి, కానీ మోషేను గురించి సాక్ష్యం దేవుడు ఏం తెలుసా? భూమి మీద ఉన్న మిక్కిలి సాత్వికుడు. అంటే అంత కోపం ఉన్న వ్యక్తిని కూడా దేవుడు ఏం చేశాడు?
దేవుని ఆత్మ అతనితో ఉన్నప్పుడు అతనిలో ఉన్న కోపం ఎడిపోయిందో లేదు తెలియదు అసలు. సామాన్యంగా ప్రార్థనకి కొంచెం ఆత్మీయంగా ఎదిగినాక మనకు కూడా కొన్నిసార్లు దేవుడు అలాంటి ఇస్తాడు. అది ఆత్మఫలం అంటారు దాన్ని. ఒకప్పుడు ఎగిరి ముక్కేసుకునేంత కోపం, నోరు తెరిగితే బూతులు వచ్చాయి. కానీ అవన్నీ కూడా ఆటోమేటిక్గా దేవుని ఆత్మ నీలో ఉన్నప్పుడు అవన్నీ ఆగిపోతాయి ఆటోమేటిక్గా. ఎందుకంటే హృదయం నిండి ఉండి దాన్ని బట్టి నోరు మాట్లాడుతుంది. నీ హృదయంలో ప్రభువు ఉంటే ప్రభువును గణపరిచే మనసే దేవుడు నీలో పెడతాడు. నీ హృదయంలో కనుక అపవాది ఉంటే అపవాది చేష్టలే కనపడతా ఉంటాయి. అందుకనే మన యొక్క జీవితంలో ఎవరున్నారో కూడా అది ఎలా తెలుస్తుంది అంటే మన బ్రతుకు మూలంగా తెలుస్తుంది, మన క్రియల మూలంగా తెలుస్తుంది. అందుకని మనం కొన్నిసార్లు మనం దేవుని యొక్క మందిరానికి వచ్చినా, దేవుని సన్నిధిలోకి వచ్చినా, మనం దేవుని ఎదుట మనం అన్ని విషయాల్లో కూడా పరీక్షించుకోవాలి. ప్రభా, నీకు ఆయాసకరమైన మార్గం నా యందు చూడు ప్రభా. ఎందుకో తెలుసా? ఎందుకు ఆ మాట అన్నాడు? దేవుని యొక్క బిడ్డలుగా మనం ఉండాలనుకుంటే ఎప్పుడు కూడా దేవునికి ఇష్టం లేని ప్రతి స్వభావాన్ని కూడా మనం ప్రభు పాదాలకి వెళ్ళి మనం కడుక్కోవాలి. ప్రభా, నన్ను క్షమించు, నీకు ఆయాసకరమైన మార్గం నాలో తీసివేయి ప్రభా. నాలో ఇలాంటి అవిశ్వాసం కనపడుతుంది కొన్నిసార్లు. నాలో కొన్నిసార్లు ప్రభా, నేను నమ్మలేనట్టుగా ఇన్ని కార్యాలు చూసి కూడా నేను ఇలాగ నిన్ను ఇంకా శోధిస్తున్నాను ప్రభా. నీ మందిరానికి వస్తూ కూడా వాక్యం వింటూ కూడా కనీసం సెన్సలేని వ్యక్తిగా నేను బ్రతుకుతున్నాను ప్రభా. నన్ను క్షమించు ప్రభా అని నువ్వు పశ్చాత్తాపడి ప్రార్థన చేస్తావు. ఆ నీలో ఆ పశ్చాత్తాపం రాలేదంటే కుక్క దులుపు నిలిపోయినట్టుకు వెళ్ళిపోతావు అంతే. కుక్క పొయ్యిలో పడుకుంటుంది, ఎచ్చగా పడుకుంటుంది, పొద్దున్నే లేచి టామీ అనగానే అది వెళ్ళిపోద్ది, కుక్క దులుపుని వెళ్ళిపోద్ది అంతే. అంతే, కుక్క దులుపునట్టు వెళ్ళిపోవటమే తప్ప అయ్యో కనీసం ఈ రోజున నా యొక్క జీవితంలో దేవుని మహింపరచలేకపోయానే, దేవుని సన్నిధిలో దేవుని పాదాల దగ్గర నేను గడపలేకపోతున్నానే. నిజమే, దేవుడు నన్ను చూసి ప్రభా నీ ఎదుట నేను ధైర్యంగా నిలబడగలిగిన విశ్వాసం నాలో కనపడతలేదు ప్రభా అని చెప్పగలిగిన ఆ ప్రార్థన మనలో వస్తుందా? ఎందుకు వాళ్ళు వెళ్ళలేకపోయారు అంటే వాక్యం ఏం చెప్తుంది తెలుసా? అవిశ్వాసము చేతనే అని ఉంది. ఎలాగంట? దేనివల్ల వెళ్ళలేకపోయారంట? అవిశ్వాసం చేతనే. అంటే మీరు 19వ వచనం చదవచ్చు, మీరు అక్కడ చూస్తే మీకు అర్థం ఉంది. 18, 19 చదువున హెబ్రీ పత్రిక 3. తన విశ్రాంతిలో ప్రవేశింపరని ఎవరిని గూర్చి ప్రమాణము చేసెను? అవిధేయులైన వారిని గూర్చియే కదా. అవిధేయులైన వారిని గూర్చియే కదా. కాగా అవిశ్వాసము చేతనే వారు ప్రవేశింపలేకపోయిరని అవిశ్వాసము చేతనే వారు ప్రవేశింపలేదు. అది అంటే చాలామంది కూడా ఈ రోజుకి కూడా దేవుని రాజ్యానికి వెళ్ళలేకపోవట కారణం ఏంటి తెలుసా? అవిశ్వాసమే. వాళ్ళకి నమ్మరు. దేవుని యొక్క వాక్యాన్ని విశ్వసిస్తే వాళ్ళు నమ్ముతారు. ఇప్పుడు యేసు ప్రభు దగ్గరకు ఒక వ్యక్తి వచ్చాడు. ఎవరో యవనస్తుడు వచ్చాడు. సద్బోధకుడా, నిత్య జీవమునకు వారసులకు నేనేం చేయాలని అడిగాడు. అడిగినప్పుడు దేవుడు చెప్పాడు, అబ్బాయి మరి ఆజ్ఞలు పాటిస్తానని బాల్యంలోని కూడా చేస్తాను. ఎప్పటికీ అనుమానం వచ్చింది. అయ్యా మరి నాకేమన్నా చెప్పు, నాలో ఇంకా తేడా ఉంటే నీకు అన్నీ తెలుసు కదా అంటే, నీ మనసులో కొంచెం డబ్బు మీదే ఉందయ్యా, దాన్ని అమ్మి పేదవాళ్ళకి ఇచ్చేసి నన్ను వచ్చి వెంబడించు అన్నాడు. మరి వెంబడించు అన్న తర్వాత అతనిలో వ్యసన పడుతూ వెళ్ళిపోయాడా లేకపోతే ప్రభువుని వెంబడించాడా? ఎందుకు వ్యసన పడుతూ వెళ్ళిపోయాడు? తన విశ్వాసం అంతా ఎక్కడ ఉంది? పైసామే పరమాత్మ హై. ఈ రోజున డబ్బు ఉంటేనే అంతా ఉంది, డబ్బు లేకపోతే లేదు. నిజమేనండి. ఈ రోజున మనుషులు డబ్బుకి వాల్యూ ఇస్తున్నారు. ఈ రోజున కొంతమంది డబ్బు 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 అనుకోవచ్చు. ఒకటి, ఈ రోజున మనము మన జీవితంలో మన క్రియలే మన ఎంట వస్తాయి కానీ మన డబ్బు మనతో రాదు. ఈ రోజున మనం విన్నాను అనుకోవచ్చు, భూమి మీద మనం కొంచెం సౌఖ్యం జీవించడానికి ఆ డబ్బు మనం వాడుకుంటాం తప్ప డబ్బు మనతో రాదు. వస్తుందా? రాదు. ఈ మధ్య వాళ్ళు చనిపోయారు. నాకు అనుమానం వచ్చింది, పెట్లో ఏమైనా వేసారా అని అడిగాడు. ఏంటిది? దేంటో పెట్లో ఏమైనా వేసారా అన్నాడు. ఎందుకు? మన సంగతి తెలుసుగా నాకు. మనం ఏం చేస్తాం తెలుసా? సెంటు కొడతాం కసకసకని. చచ్చిపోయినప్పుడు కలరవండలో అవసరమైతే ఉప్పు వేస్తారు. వాళ్ళు ఏం వేసేది తెలుసా?
సీసాలు ఊడదీసి దేంటో వాళ్ళంతా టెక్నాలజీ మారిపోయింది అనుకున్నారు వాళ్ళు. అంటే చూడండి, ఈ రోజున ఒక వ్యక్తి యొక్క నిజంగా ఆ కల్చరు ఎలా ఉంటుందో కొన్నిసార్లు అనిపిస్తూ ఉంటుంది. దేవుడు అందరూ నా తరం వరం వాళ్ళని ఇసిగిపోయాను నేను. ఎన్నిసార్లు చెప్పినా లోపడినోడు నిజంగా ఎన్నిసార్లు చెప్పినా వాక్యం అనేది కొంచెం కూడా లోపలికి వెళ్దాం. కొన్నిసార్లు వాళ్ళకి ఆ గ్రహింపే ఉండదు. దేవుని రాజ్యమునకు నేను హక్కుదారుడుగా ఉండాలంటే ఎలా ఉండాలనే ఆలోచన కూడా కనీసం భూమి మీద వాళ్ళ బ్రతికున్న దినాల్లో ఒక్కసారి కూడా వాళ్ళకి అడగటానికి అవకాశం కూడా ఉండదు, తరుణాలే ఉండదు. వెర్రివాడా, ఈ రాత్రి నేను ఈ ప్రాణం అడుగుతున్నాను, నువ్వు సంపాదించిన ఎవడ యువతి అన్నాడు. ఏమన్నాడు? ధనవంతుడితో ఏమన్నాడు? నా ప్రాణమా తినుము త్రాగుము సుఖించు అన్న వ్యక్తితో ఏమన్నాడు దేవుడు? ఈ రాత్రే నీ ప్రాణము నేను అడుగుతున్నాను, నువ్వు సంపాదించిన ఎవడ యువతి? కనీసం కొంచెం కూడా ఆలోచన లేకోకుండా, కనీసం దేవుని సన్నిధిలో నేను వెళ్ళాలని, అయ్యో ఇన్ని సంవత్సరాల నుంచి వాక్యమే నేను వింటున్నానే, ఇన్ని సంవత్సరాల నుంచి మందిరానికి వస్తున్నానే, దేవుని వాక్యము స్పష్టంగా చెప్తుంది రక్షణ అనుభవం ఉండాలి, బాప్టిజం ఉండాలి, బల్లారాధనలో నేను పాల్గొని పొందపోతే దేవుని రాజ్యానికి వెళ్ళలేను అన్న సంగతి కూడా కనీసం మనసులో కూడా తీసుకోలేని పరిస్థితి ఈ రోజున. వాళ్ళే కాదు, నేటి సమాజం కూడా ఈ రోజున అలాగే ఉంది. అవునండి. ఎందుకంటే వాళ్ళు దేవుని మాట నమ్మలేదు, వాళ్ళు అవిశ్వాసం చేతనే వాళ్ళు అలాగే మాట్లాడారు. మరి దావీదు చూసినప్పుడు, గొల్లియాతును చూసినప్పుడు మిగతా ఇశ్రాయేలులాగా భయపడ్డా? చాలా చిన్న కుర్రాడు కదా, ఎలా జయిస్తానని చెప్పాడు? తన విశ్వాసము తను నమ్ముకున్న దేవుని మీదే. అవును, తను దేవుని మీద అంతగా విశ్వాసం ఉంచాడు కాబట్టి యుద్ధం నేను కాదు, నా దేవుడే నా పక్షాన్ని యుద్ధం చేస్తానని విశ్వాసం ముందుకెళ్ళాడు. అంతే. ఈరోజు నా ఎరుకోని ఎలా జయించారు? విశ్వాసం ద్వారానే. ఈ రోజున మన ఆత్మీయ యాత్రలో కూడా మనము దేవుని రాజ్యానికి వెళ్ళాలంటే మొదట మనలో విశ్వాసం ఉండాలి. హెబ్రీ పత్రికలో అందుకే రాశాడు, విశ్వాసం లేకుండా దేవునికి ఇష్టడై ఉండట అసాధ్యము. ఆయన యుద్ధకు వచ్చేవారు ఆయన ఉన్నాడనియు తన వెదకు వారికి ఫలం ఇస్తాడని నమ్మాలి. దేవుని సన్నిధికి వచ్చినప్పుడు మొదట మనలో విశ్వాసం ఉండాలా. విశ్వాసం లేకుండా దేవునికి మన ఇష్టడుగా ఉండలేము. విశ్వాసం ఉంటే నువ్వేం చేస్తావంటే దేవుని మాట నమ్ముతావు. విశ్వాసం ఉంటే దేవుని చిత్తము చేస్తావు. అవునండి. దేవుడు అంటున్నాడు వీళ్ళ గురించి బాధపడుతూ మాట అన్నాడు అక్కడ. సంఖ్యాకాండం 14వ అధ్యాయంలో 11వ వచనం చదువు. సంఖ్యాకాండము 14వ అధ్యాయం 11వ వచనం చదువు. వీళ్ళు ఎన్నాళ్ళ మట్టుకయ్యా వీళ్ళు నన్ను యెహోవా ఎన్నాళ్ళ వరకు ఈ ప్రజలు నన్ను అలక్ష్యం చేయుదురు? ఎన్నాళ్ళ వరకు నేను వారి మధ్యన చేసిన సూచక్రియలను చూచి నన్ను నమ్మకయుందురు. నేను వారికి స్వాస్థ్యం ఇయ్యక తెగులు చేత వారిని హతము చేసి ఈ జనము కంటే మహాబలము గల గొప్ప జనమును నీ వలన పుట్టించేదనని మోషేతో చెప్పగా. అది చాలు. పోతే దరిద్రం పోద్ది అనుకునేవాళ్ళు మనమైతే. మోషే అటల్లా అలా చేయొద్దయ్యా. అలా చేస్తే గనక ఒకవేళ వాళ్ళ దేవుడు వాడిని నడిపించలేక వాళ్ళ అరణ్యంలోనే చంపేశాడని వాళ్ళు అలాగ అనుకుంటారయ్యా. నువ్వు అలా చేయొద్దు. ఒకవేళ అలా గనక నువ్వు ఏదైనా హాని చేసే లెక్క అయితే నా పేరు జీవగ్రంథంలో తీసేయని దేవుని ఎదుట ప్రార్థన చేశాడు. దేవుని ఎదుట ఎంత ఏడ్చాడు, ఎంత కన్నీరు గార్చాడు తెలుసా? ఈ రోజున సంఘముగా మనం కూడా చేయవలసింది అదే. మన కుటుంబంలో కానీ మన బిడ్డల్లో కానీ సంఘములో కనుక ఎవరైనా చెడిపోతే, ప్రభా నువ్వు చూస్తున్న దేవుడు, నువ్వు వాళ్ళ తీర్పు తీర్చుదని ఇప్పుడు ప్రార్థన చేయొద్దు. ప్రభా క్షమించు, వాళ్ళని క్షమించు. వాళ్ళని మనం ఎప్పుడు కూడా ఆ ప్రేమ, యేసయ్య ప్రేమే మనము ఉండాలి. అందుకని అంతము వరకు కూడా ఎలాగైతే ప్రేమించాడో మనము కూడా అదే ప్రేమ చూపించమని దేవుడు చెప్తున్నాడు. తల్లిదండ్రులుగా మనం ఎలాగైతే మన బిడ్డల విషయంలో ప్రభా
చిన్నోడు ప్రభా తెలియక అని మనం వాడిని ఎలాగైతే అమ్మ దెబ్బలు కొట్టినా ఏం చేద్దాం మళ్ళీ జెండు మోరాయిషాడికి లేగు అన్నం తిను అని చెప్పేసి మళ్ళీ ఏం చేస్తుంది, నాకు వద్దు అంటాడు. లేగో ఆమ్లెట్ వేసేలా తిను అని మళ్ళీ ఎట్టా కొట్టాడికి అన్నం ఆమె పెట్టేది, అన్నం పెడదామ్మా. అవునండి, ఈ రోజున తల్లిదండ్రులను మించిన ప్రేమ యేసయ్యండి. ఎన్ని సంవత్సరాల నుంచి దేవుని మందిరానికి వస్తూ, ఎన్ని సంవత్సరాల నుంచి దేవుని పాదాల దగ్గర గడుపుతూ, ఎన్ని సంవత్సరాల నుంచి దేవుని పరిచర్లో ఉంటూ, ఎన్ని సంవత్సరాల నుంచి దేవుని ఆరాధిస్తూ పాటలు పాడుతూ ఉండి దేవుని ఎరగనట్టుగా మనం జీవించిన దేవుడు ఇంకా కృప చూపుతున్నంటే మనకు ఆయన దీర్ఘశాంతం చూపిస్తున్నాడు ఆయన. అవునండి, 1-2 నోవా దినంలో కూడా 120 సంవత్సరాలు వాళ్ళ ఆత్మస్వరూపికి వారి మధ్యకి వెళ్ళి దేవుడు వాళ్ళకి ప్రకటించాడండి. కొన్నిసార్లు ఆయన ప్రేమ, కొన్నిసార్లు ఆయన వాత్సల్యం చూస్తే ప్రభా ఎంత గొప్ప ప్రేమ అయ్యండి, ఎంత గొప్పగా మమ్మల్ని ప్రేమిస్తున్నావు ప్రభా. ఈరోజు నా ప్రేమను నిజంగా ఆయన కృపను మనం తృణీకరించేవారుగా మనం ఉండొద్దు. దేవుడు ఎన్నో అవకాశాలు మనకిస్తున్నాడు, అందుకనే మనతో మాట్లాడతాడు. ఆయన ప్రేమించి మనతో మాట్లాడేది. నువ్వు దేవుని యొక్క రాజ్యంలో ఉండాలని, రేపు త్వరలో యేసుప్రభు రానై ఉన్నాడు కాబట్టి ఆయన యొక్క రాకడలో మనం అందరం ఎత్తబడాలని దేవుడు మనల్ని సిద్ధపరుస్తూ ఉన్నప్పుడు ఏదో తెలిసో తెలవకో పొరపాటు చేస్తే ప్రభా నన్ను క్షమించు, ఇంకా మళ్ళీ ఎన్నడూ కూడా ప్రభా కుక్క తన వాంతి తిరిగినట్టుగా నేను అలా వెళ్ళను ప్రభా అని నువ్వు నిజంగా యథార్థంగా దేవుని దగ్గర ఒప్పుకొని విడిచిపెడితే దేవుడు నిన్ను క్షమించడానికి ఇష్టపడతాడు. అలా అనుకోకుండా చూద్దాం అని అనుకోవద్దు ఎప్పుడు కూడా. ఎందుకంటే పౌలు గారు అన్నాడు, దినములు చెడ్డవి గనక సమయం పోనివ్వక సత్యని చేసుకో. యాకోబు అన్నాడు, రేపేం సంభవించునో మనకు తెలియదు. మీ జీవం ఏపాటిది, మీరు ఇంతలో ఉండి అంతలా ఉంటారు కదా. చిన్న వయసులోనే హార్ట్ అటాక్లు వచ్చేస్తాయి వాళ్ళు. ఇలా వెళ్ళిన వాళ్ళు అలా యాక్సిడెంట్ చచ్చిపోతున్నాడు ఎంతోమంది అన్నారు. బస్సు ఎక్కిన క్షేమం లేదు, రైలు ఎక్కిన క్షేమం లేదు, విమానం ఎక్కిన క్షేమం లేదు. ఈ రోజున దేవుడు మనల్ని క్షేమంగా మనం కాపాడుతున్నాడంటే దేవుడు ఎన్ని అవకాశాలు ఇస్తున్నాడు. నిజమే, దేవుడు ఇస్తున్న అవకాశాన్ని మనం ఉపయోగించుకో. దేవుడు నిన్ను తప్పించే ఆ రోజు కొరకు నువ్వు సిద్ధపడాలి. ఈ రోజున లోకంలో మనుషులు ఎవరికి నచ్చినట్లుగా వాడు బ్రతుకుతున్నాడు. కానీ దేవుడు ఎందుకు మనకు తరుణాలు ఇస్తున్నాడో తెలుసా? ఆ దినమందు వాళ్ళు నమ్మక, వాళ్ళ అవిశ్వాసంతో వచ్చి అనేక మందిని కూడా వాళ్ళు అవిశ్వాసులు చేయటం మాత్రమే కాదు, వాళ్ళు నిజంగా ఒకసారి కాదు, 2 సార్లు కాదు, 14:22 చదువునాను ఒకసారి. వాళ్ళు నేను ఐగుప్తులోను అరణ్యములోను చేసిన సూచక్రియలను నా మహిమను చూచిన ఈ మనుషులందరూ ఈ 10 మార్లు నా మాట వెనక నన్ను పరిశోధించిరి. కాగా వారి పితరులకు ప్రమాణపూర్వకంగా నేనిచ్చిన దేశమును వారు చూడరు, నన్ను అలక్ష్యము చేసిన వారిలో ఎవరునూ దానిని చూడరు. ఎవ్వరు కూడా వాళ్ళు చూడరు. నన్ను అలక్ష్యము చేసిన వాళ్ళు ఎవడు కూడా చూడడు. ఒకసారి 2 సార్లా పెద్దోళ్ళ మాట అంటారు, మనిషికి ఒక మాట అంట. 10 సార్లు ఎన్ని తరుణాలు ఇస్తున్నాడు తెలుసా? ఈ రోజున నీ ఆత్మీయ యాత్రలో దేవుని యొద్దకు వస్తూ దేవుని పాదాల దగ్గర గడుపుతూ కూడా ఎన్ని అవకాశాలు దేవుడు నీకు ఇవ్వాల, ఎన్ని సార్లు నీకుతో మాట్లాడాల దేవుడు. చెప్తే మేము మార్చుకునే వాళ్ళంగా ఎన్నిసార్లు. ఒకటి, ఆ దినమందు దేవుడు మాట వినక 10 సార్లు వాళ్ళని దేవుడు శోధించినప్పుడు దేవుడు వాళ్ళ ఎడల ఒక కఠినమైన నిర్ణయం తీసుకున్నాడు. మీరు ఎన్ని రోజులైతే మీరు ప్రయాణం చేసి వచ్చారో రోజుకు ఒకళ్ళు చొప్పున, అక్కడ మీరు 34వ వచనం చదివితే మీకు అర్థం అవుతుంది. మీరు ఆ దేశమును సంచరించి చూచిన 40 దినముల లెక్క ప్రకారము దినమునకు 1 సంవత్సరము చొప్పున 40 సంవత్సరములు మీ దోషణ శిక్షణ భరించి నేను మిమ్మును రోసివేసినట్టు తెలుసుకొందురు. ఇది యెహోవాను నేను చెప్పిన మాట. నాకు విరోధముగా కూడిన చెడ్డదగు ఈ సర్వ సమాజమునకు నిశ్చయముగా దీని చేసేదను. ఈ అరణ్యంలో వారు క్షీణించిపోదురు, ఇక్కడనే చనిపోదురు అనెను. చూసారా? మళ్ళా మీరు మళ్ళీ వెనక్కి ఎర్ర సముద్ర మార్గం గుండా వచ్చారో మళ్ళా అదే అరణ్య మార్గం గుండా, మళ్ళా సముద్రం పక్కన అరణ్య మార్గం గుండా మీరు వెళ్ళిపోయాడు. ఒక్కొక్క రోజు ప్రయాణాన్ని 1 సంవత్సరం చొప్పున వాళ్ళకి కేటాయించాడు.
అక్కడక్కడే ఆ అరణ్యంలోనే అరణ్యంలో తిరుగుతూ వాళ్ళు చేసిన దోషశిక్షణ బట్టి, అవిశ్వాసాన్ని బట్టి దేవుని వాళ్ళు విసిగించి ఒకసారి కాదు, 2 సార్లు కాదు, 10 సార్లు వాళ్ళు శోధించి 40 సంవత్సరాలు దేవుని కార్యాలు కళ్ళారా చూసి కూడా వాళ్ళు, దేవుడు అన్నాడు ఈ తరం వారి వల్ల నేను ఇసిగిపోయానని చెప్పేసి వీళ్ళు నా విశ్రాంతిలోకి ప్రవేశింపరని ప్రమాణం చేశాడు దేవుడు. ఇవన్నీ పౌలు గారు మళ్ళీ ఎందుకు చెప్తున్నాడు తెలుసా? ఇవన్నీ పౌలు గారు ఎందుకు చెప్తున్నాడంటే ఈ రోజున వాక్యం వింటున్న మన జీవితాల్లో కూడా ప్రభు ఒక మాట చెప్పారు. ఆ మాట కూడా మీకు జ్ఞాపకం చేస్తారు. లూకా సువార్త 13వ అధ్యాయం 23-24 వచ్చిన చదువుదాం. అక్కడ లూకా సువార్త 13వ అధ్యాయము 23-24 వచ్చినారు. ఒకడు ప్రభువా రక్షణ పొందువారు కొద్ది మందేనా అని ఆయన అడుగగా ఆయన వారిని చూచి ఇరుకు ద్వారమున ప్రవేశింప పోరాడుడి, అనేకులు ప్రవేశింప జూతురు గాని వారి వలన కాదని మీతో చెప్పుచున్నాను. ఇంటి యజమానుడు లేచి తలుపు వీసిన తరువాత మీరు వెలుపల నిలిచి తలుపు తట్టి అయ్యా మాకు తలుపు తీయమని చెప్పనారంభించినప్పుడు ఆయన మీరెక్కడి వారు మిమ్ముని ఎరుగునని ఉత్తరము మీతో చెప్పును. అందుకు మీరు నీ సముఖమునందు మేము తిని త్రాగుచుంటిమే, నీవు మా వీధులలో బోధించితివే అని చెప్పసాగుదురు. అప్పుడు ఆయన మీరెక్కడి వారు మిమ్ముని ఎరుగునని వారితో చెప్పుచున్నాను. అక్రమము చేయి మీరందరూ నా యొద్ద నుండి తొలగిపోండని చెప్పును. దేవుని క్రమం లేని వాళ్ళందరూ అక్రమం ఉన్నట్టే. అందుకని ఇరుకు ద్వారాను ప్రవేశించడానికి ఏం చేయమన్నాడు? నిద్రపోమన్నాడా? ఏమన్నాడు? పోరాడాల. ఎవరితో? అత్తతోనా? తోడుకోళ్ళతో కాదు. ఇరుకు ద్వారాను ప్రవేశించాలంటే నీ ఆత్మీయ పోరాటంలో నువ్వు దేవుని కొరకు నిలబడాలి. నీకు వచ్చే శోధన జయించాలంటే మోకాళ్ళు వేసి ప్రభా నేను నీకు బిడ్డనయ్యా, నీ కుమారుడయ్యా, నీ కుమార్తెనయ్యా, నీ బలలో పాలు పంపులు పొందే అర్హత నాలో లేదు ప్రభా పాపిని ప్రభా నన్ను క్షమించని రొమ్ము కొట్టుకుని ఏడ్చి ఆ భక్తిలో మనం ఎదగాల. టేక్ ఇట్ ఈజీ అన్నట్టుగా అనుకోద్ది ఏది కూడా. దేవుని రాజ్యములకు వెళ్ళాలంటే అందరూ వెళ్ళలేరు. పిలువబడిన వారు అనేకులు కానీ ఏర్పరచబడిన వారు కొంతమంది. ఆ ఏర్పరచబడిన వారిలో మనం ఉండాలి. ఆ రోజున కనాను చూడటానికి 10 మంది వాళ్ళ అవిశ్వాసంతో మాట్లాడి వాళ్ళు నిజంగా వాళ్ళ యొక్క మాటలను బట్టి కార్యాలు కళ్ళారా చూసి అవిశ్వాసాన్ని బట్టి దేవుడు వాళ్ళతో కఠినంగా మాట్లాడాడు. వీళ్ళకి నా విశ్రాంతిలో ప్రవేశింపరు. మరి 2 గురించి చెప్పాడు. ఎవరాళ్ళు? కాలేబు, యెహోషువ. వాళ్ళిద్దరు మాత్రమే. ఆ తర్వాత 20 సంవత్సరాల ప్రాయం కలిగిన చిన్నవాళ్ళు, వాళ్ళతో మాత్రమే కనాను మళ్ళా ప్రయాణం కొనసాగింది. మరి ఈలోపు ఏమైపోయింది తెలుసా? అవిశ్వాసంతో ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా 40 సంవత్సరాలు అరణ్యంలోనే వాళ్ళు అక్కడక్కడే తిరిగారు. వాళ్ళు చేసిన దోష శిక్షణ బట్టి వాళ్ళు అరణ్యంలో రాలిపోయారు. మన వాళ్ళ రాలిపోవటానికి కాదండి, మన వాళ్ళ నశించిపోవటం దేవుడి చిత్తం కాదండి. దేవుడు విశ్వాసంతో మనం ఉండాలంటున్నాడు. ఈ రోజున దేవుని మందిరానికి వచ్చింది ఎందుకు తెలుసా? నమ్ముట నీ వల్ల అయితే నమ్మువానికి సమస్తము కూడా సాధ్యం. యోహాను సువార్త 5వ అధ్యాయం 24వ వచనం కూడా చదువుతాం. యోహాను సువార్త 5వ అధ్యాయం 24వ వచనం చదువుతాం. నా మాట విని నన్ను పంపిన వాని యందు విశ్వాసముంచు వాడు నిత్య జీవము గలవాడు. వాడు తీర్పులోనికి రాక మరణములో నుండి జీవములోనికి దాటి ఉన్నాడు మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. అది దేవుని మాట విని అన్నాడు అక్కడ. నన్ను పంపిన వాని యందు విశ్వాసముంచు వాడే నిత్య జీవము గలవాడు. వాడు తీర్పులోనికి రాక మరణములో నుండి ఎక్కడికి వెళ్తాడు? జీవములోనికి దాటి ఉంటాడు మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. మరి దేవుని మాట వింటున్నామా? మనం లోకస్తుల మాట వింటున్నామా? ఈ రోజున దేవుని మందిరానికి వచ్చినప్పుడు మనం దేవుని మాట మనం వినాల. అందుకని ఆత్మ చెప్పు సంగతులు అంట చెవి గలవాడు వినుగాక అన్నాడు. ఈ లోకంలో ఎన్నో శోధలు వస్తాయి. మనిషి అన్నాక ఏదో ఒక రకమైన పోరాటాలు కూడా మనం వెళ్ళాల్సిందే. కానీ ఆత్మీయ పోరాటంలో మనము దేవుని కొరకు నిలబడాలని ఒక సంకల్పం మనలో ఉండాలి, కలిసి ఉండాలి. అపవాది నిన్ను శోధిస్తాడు. వాడు శోధించినంత మాత్రాన మనం లోబడిపోకూడదు. నేను ప్రభు బిడ్డను,
దేవుని కొరకు నిలబడతాను, ఒక మొర్దెకాయలాగా తీర్మానం చేసిన వాళ్ళు ఉంటారు. నిజమే, నేను యూదుడను, నేను అలాంటి పని చేయను, అలా చెప్పగలిగిన విశ్వాసం మనలో ఉండాలి. నిజమే. ఈ రోజున పెద్దోళ్ళు అంటారు, కాయకాయ కలకాలం బతికే కన్నంట హంసయ్యే కొద్దికాలం బ్రతికి చాలు. ఈ రోజున నలుగురికి అసహ్యం పుట్టించేటట్టుగా మన బ్రతుకులు ఉండకూడదు. మనల్ని చూసినప్పుడు అరే ఎన్నలాగా ఉండాలిరా, అక్కలాగా ఉండాలిరా. అవునండి. అందుకనే పౌలు అంటాడు, విశ్వాసంతో తిమోతితో ఈ మాట అంటాడు, విశ్వాసంతో మాట్లాడాలన్నాడు, మాదిరిగా ఉండాలని. మొదటి అధ్యాయంలో చూడండి, ఒక మాట చెప్పి నేను ముగిస్తాను. పౌలు గారు చక్కటి మాట అంటాడు తిమోతితోటి. 15వ వచనంలో ఉంటుంది, 16వ వచనం చూడండి ఆ మాట. 16వ వచనం, అయినను నిత్య జీవము నిమిత్తము తన విశ్వసింపబో వారికి నేను మాదిరిగా ఉండులాగన యేసుక్రీస్తు తన పూర్ణమైన దీర్ఘశాంతమును ఆ ప్రధాన పాపినైన నా యందు కనపరుచున్నట్లు నేను కనికరింపబడితిని. అది విశ్వసించబో వారికి ఎలా ఉండాలంటే, మనము ప్రార్థనకు వస్తున్నాం, మనము పాటలు పాడుతున్నాం, మనము ఆరాధన చేస్తున్నాం, మనము క్రొత్త వారికి మాదిరికరంగా ఉండాలి తప్ప మనం ఇతర గడ్డుబండకు ఉండకూడదు. వాళ్ళు ఎందుకు వెళ్ళలేకపోయారంట? అవిశ్వాసము చేతనే. ఎలా అంటే దీనికి వాళ్ళు అవిశ్వాసము చేతనే వాళ్ళు ప్రవేశించలేదు. ఈ రోజున దేవుని సన్నిధికి వస్తూ మనకు విశ్వాసం ఉంటే దేవుని చిత్తం చేస్తాం. దేవుడు మనల్ని ప్రేమించి ఆయన మనతో మాట్లాడేందుకంటే, ఈ లోకములో ఈ యొక్క కానాను సాదృశ్యం ఏంటంటే పరలోక రాజ్యము, పరమ కానానుకు కూడా నువ్వు చేరాలంటే, ఆ దేవుని రాజ్యములో యుగయుగాలు నువ్వు దేవునితో ఉండాలంటే నీలో విశ్వాసం ఉండాలా. ఆ దినముందు 40 సంవత్సరాలు ఎన్నో కార్యాలు చూసి దేవుడు వాళ్ళ వల్ల విసిగిపోయినట్టుగా ఎన్నో సంవత్సరాల నుంచి మందిరానికి వస్తూ కూడా నీ వల్ల నా వల్ల దేవుని నామానికి అవమానకరంగా ఉండదు. అలానే చర్చికి వెళ్తారండి వీళ్ళందరూ, దేవునికి మహిమ కలుగుతుందా? దేవుని తల దించుకుని ఎదురు చేస్తున్నావా? నిన్ను తల ఎత్తాలంటే నువ్వు తల ఎత్తేవాడుగా ఆయన ఉంచు. అందుకని ఆయన ఘనపరిస్తే దేవుడు నిన్ను ఘనపరుస్తాడు. నీ జీవితంలో దేవుని ఎప్పుడు ఘనంగా ఇస్తావో, దేవుని ఎప్పుడైతే ప్రేమిస్తావో, దేవుని పాదాల దగ్గరికి ఎప్పుడైతే వస్తావో, పోలన్నా నేను హింసగుణ దోషగుణ హానికనే నన్ను ఆయర్ల కనికరించింది దేవుడు. తెలియక మనం బ్రతికాము, తెలియక ఇదివరకు జీవించాం, మళ్ళీ ఆ మురికి వద్దు ప్రభా, నీకోసం నేను బ్రతుకుతానయ్యా అని నువ్వు తీర్మానం చేసుకుంటే ఈ రోజైనా జక్కేలాగా నేను క్షమించడానికి ఆయన ఇష్టపడుతున్నాడు. ఈ రోజుకైనా నీ బ్రతుకును మార్చుకుంటాను ప్రభా, నీకోసం నేను నిలబడతాను ప్రభా అని నువ్వు తీసుకునే తీర్మానాన్ని బట్టే నీ ఆశీర్వాదం ఉంటుంది. లేదా రోగాలు, అవమానాలు ఇలాంటివే మనం ఎదుర్కోవాలి. దేవుడు అన్యాయస్తుడు కాదు, దేవుడు చూచుతున్న దేవుడు. దేవుడు మన జీవితంలో మనం ప్రేమించే మనతో మాట్లాడే దేవుడు. దేవుని ఉద్దేశం ఏంటి తెలుసా? నువ్వు ఆయనతో యుగయుగాలు ఉండాలని. తెలిసో తెలవకో ఏదో పొరపాటు చేసి ఉండొచ్చు, ఆ చిన్న ఒప్పుకో, సరి చేసుకుందాం, దేవుని పాదాల దగ్గరికి వెళ్దాం. ప్రభా, తెలియక గ్రహింపు లేకుండా అయ్యా నేను చేసిన పొరపాటు నన్ను క్షమించు, నీ కుమారుని అనిపించడం యోగ్యుని కాదయ్యా, ఇప్పుడు నాకు బుద్ధి వచ్చిందయ్యా, అయ్యా నేను నీ కుమారుని అనిపించట, నీ కుమార్తె అనిపించే యోగ్యత నాలో లేదు ప్రభా, నన్ను క్షమించంటే దేవుడు నిన్ను మళ్ళా ప్రేమించి నీకు ప్రశస్తమైన వస్త్రం ఇవ్వటానికి ఆయన ఇష్టపడుతున్నాడు. కోల్పోయిన ఆధిక్యతను మళ్ళా దేవుడిచ్చి నీకు మళ్ళా ఉంగరాన్ని ఆధిక్యత ఇచ్చి ఆయన కుమారుడు కానీ కుమార్తెకి చేసుకుంటానికి ఇష్టపడుతున్నాడు. లేచి నిలబడదాం, దేవుని సన్నిధిలోకి వెళ్ళి మనం ప్రార్థన చేసుకుందాం. ప్రభా, ఆ దినమందున కనానుకు వాళ్ళు ప్రవేశించారని వాళ్ళతో ప్రమాణం చేసినట్లుగా ఈ రోజున ప్రభా మా యొక్క ఆత్మీయాత్రలో వెళుతున్నప్పుడు కానానుగా నిత్య రాజ్యమునకు మేము వెళ్ళటానికి మాలో ఎక్కడ ప్రభా నిన్ను పరికను శోధించే వారికి ఉండనివద్దయ్యా. ఎందుకంటే ఆ దినమందు వాళ్ళు ప్రభా పరిస్థితులను చూశారు, మనుషులను బట్టి చూసి అయా అవిశ్వాసం చేత వాళ్ళు ప్రవేశించలేదన్నావు. కొన్నిసార్లు ప్రభా నాయనా వాళ్ళకు నాయనా నీ మాట వినకోకుండానే వాళ్ళు ప్రభా ఆ పాపం వల్లే భ్రమలో వాళ్ళు బ్రతికేరు ప్రభా. తండ్రి, ఈ దినమందు కూడా ఇంకా ఆ యొక్క లోకము పాపం అనే భ్రమలో మేము ఉండకోకుండా అయ్యా నీ ఎడల ప్రభా నువ్వు కృప కలిగిన దేవుడు, ప్రేమ కలిగిన దేవుడు కనుక ప్రభా నీ వైపు చూసే కన్నులు మాకు దయచేయమని చిన్న ప్రార్థన చేసుకుందాం. ప్రభుతో చెబుదాం, ప్రభా నన్ను క్షమించు, నన్ను నీ కుమారుడిగా అంగీకరించు అయ్యా. ఆ యొక్క కుమారుడు మళ్ళా తిరిగి ప్రభా పరలోకం విరోధంగా నీకు విరోధంగా నీ పాపం చేశాను అయ్యా, నీ కుమారుడు అనిపించడం యోగ్యుడని కాను ప్రభా అంటూ నన్ను క్షమించమని నీ సన్నిలో ప్రార్థన చేసినప్పుడు అయ్యా మళ్ళా అతన్ని ప్రభా ప్రేమించి ప్రభా
దూరంగా ఉన్నప్పుడే అతని ఎడలను కనికరించి ప్రభా అయా ముద్దు పెట్టుకుని ఎలాగైతే నువ్వు మళ్ళా కుమారుడుగా అంగీకరించి ప్రభా అతని మళ్ళా తిరిగి ప్రశస్త వస్త్రాన్ని ఇచ్చావు ప్రభా అయా అతని మళ్ళా తిరిగి ప్రభా ఉంగరాన్ని ప్రభా చెప్పులు అన్నీ కూడా ఇచ్చి ప్రభా కుమారుడుగా నువ్వు చేర్చుకున్న దేవుడు ప్రభా. అవునయ్యా, నీ ప్రేమ వందనాలు ప్రభా, నీ ప్రేమ వందనాలు ప్రభా తండ్రి నాయన. నిజమే ప్రభా, ఈ లోకంలో ఎవరు కూడా నీలా ప్రేమించేవారు లేరు ప్రభా తండ్రి నాయన. అవునయ్యా, నువ్వెంత గొప్ప దేవుడు మాకున్న ప్రభా. నీ ప్రేమకు వందనాలు, నీ దీర్ఘశాంతకు వందనాలు. ఎన్నోసార్లు మాతో మాట్లాడుతూ ప్రభా మా ఆత్మీయ యాత్రలో మేము ఎలా ఉండాలో ఎలా ఉండకూడదో ప్రభా మాతో మాట్లాడుతూ వివరిస్తున్నందుకు వందాలతో ప్రభా. ఎందుకంటే యుగ యుగాలు ఉండే నిత్య రాజ్యమే సంపాదించుకోవాలి కానీ తుచ్చమైన వాటి కొరకు ఆశపడి అపవాది చేత శోధించబడి ప్రభా అయా నిత్య నరకానికి వెళ్ళటం కాదు ప్రభా. నువ్వు మాతో మాట్లాడుచున్నందుకు వందనాలు తండ్రి. మా జీవితాలను సరి చేసుకునే వారిగా మమ్మల్ని నడిపించండి ప్రభా. తండ్రి నాయన, నిజమే తండ్రి తన కుమారులలో జాలి పడినట్లుగా మా ఎడల నువ్వు ఇంకనూ మమ్మల్ని ప్రేమిస్తున్న దేవానికి వందనాలు తండ్రి. నీ కృపలో మమ్మల్ని జ్ఞాపం చేసుకోండి. నా బ్రతుకును బట్టి నా బిడ్డలకన్నా మాదిరి లేని ఉండనివద్దయ్యా. నా బ్రతుకును బట్టి నా అన్నదమ్ములకు నా అక్క చెల్లెలకు నీ మాదిరి లేని స్థితిలో నేను ఉండనివద్దు ప్రభా. దేవా, పౌలు గారు చెప్పినట్లుగా విశ్వసించబో వారికి మాదిరికరంగా ఉండమని చెప్పినట్లుగా అయ్యా అనేక మందికి ప్రభా నేను మాదిరికరంగా ఉన్నట్లుగా నన్ను మమ్మల్ని సిద్ధపరచండి, బలపరచండి ప్రభా. బలహీన కూడా జ్ఞాపం చేసుకోండి ప్రభా. వ్యాధితో ఉన్న వారిని స్వస్థపరచండి ప్రభా. యవన బిడ్డలను జ్ఞాపం చేసుకోండి ప్రభా. స్కూల్స్ కాలేజీకి బిడ్డలు సిద్ధపడుతుండగా వారిని కూడా మీరు కృప చూపించి ప్రభా మంచి కాలేజీలో చేరటానికి ప్రభా, వారి చదువుల్లో వారికి కావాల్సిన ఆర్థిక పరిస్థితులు కూడా మీరు తోడుగుండండి, సహాయం చేయండి. వ్యవసాయ రంగంలో కూడా మీరు తోడుగుండి ప్రభా. ఎలాగో ప్రభా ఏ విత్తనాలు వేయాలో ప్రభా అన్ని విషయంలో నీ జ్ఞానం ఇచ్చి నడిపించండి. ఆర్థికంగా కూడా సహాయం చేయండి ప్రభా. నీ కృపాని క్షేమాన్ని దయచేయండి ప్రభా. అయా పంటలకు కావాల్సిన వర్షాన్ని కూడా మీరు పంపించే ప్రభా. నీ కృపలో జ్ఞాపం చేసుకుని ప్రభా. ఇక్కడ చేరున్న ప్రతి బిడ్డను కూడా దర్శించి చిన్న బిడ్డలు కూడా జ్ఞాపం చేసుకుని ప్రభా. ఈ ఆత్మీయ యాత్రలో మేము కూడా ప్రభా నాయన అయా నిన్ను సంతోషపెట్టేవారికి ఉండాలి ప్రభా. ఎక్కడ నీ కోపం పుట్టించేవారికి ఉండక ప్రభా. దేవా, యుగ యుగాలు నీతో ఉండే నిత్య రాజ్యం సంపాదించిన కృప నాకు మా అందరికి దయచేయి. నీ దీవులతో మమ్మల్ని అందరూ కూడా పంపించమని యేసు నామమున నడుచున్నాను తండ్రి. ఆమేన్.